నేను ఇండియాలో స్టార్ట్ చేశాను. బట్ నాకు వరల్డ్ అంతా బెస్ట్ అవ్వాలి నేను. ఒక ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పుడు ఒక ప్రాప్టెక్ కంపెనీ, ఐ థింక్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రాప్టెక్ కంపెనీస్ ఒక యూనిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. అండ్ that transition is very, very interesting. So tell me this journey. Worked on Wall Street, so investment banking, hedge funds, and then also worked in Monaco at a hedge fund lo పనిచేశాను అక్కడ. Proprietary trader, investment analyst. So my job banks లో ఇన్వెస్ట్ చేయటం across the world. And also activist fund అన్నమాట. Capitalism At its best. right? Right. Landeed కి ఎలా వచ్చావు? Conversation between ఇద్దరు డాక్టర్లు షికాగోలో కూర్చొని సన్నికి డైనింగ్ టేబుల్ కాన్వర్సేషన్ వచ్చేసి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఇన్ ఇండియా. డాడ్ పాసివ్ అయిన తర్వాత మా అసెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆస్తి ఎక్కడ ఉంది, ల్యాండ్ ఎక్కడ ఉంది ఏమీ తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ ఆబ్వియస్లీ కొంతమంది మంచోళ్ళు, కొంతమంది చెడ్డాళ్ళు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ యూఎస్ నుంచి వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్కి రిజిస్ట్రార్ ఆఫీస్కో దీనికో దానికి వెళ్ళాలి. మన సిస్టర్ అయినా, మన మదర్ అయినా, మన డాటర్ అయినా మనం ఏ గవర్నమెంట్ ఆఫీస్కి నేను కాన్ఫిడెంట్గా నేను ఒక్కదాన్నే పంపించగలను అని అనలేను. నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు ఎంక్రోచ్మెంట్ గురించి చెప్పింది. ఇల్లు కబ్జా చేస్తున్నారు, ల్యాండ్ ట్రై చేస్తున్నారు. అట్ దట్ ఏజ్ 22, 23 అయి ఉంటాను. సో నేను అనుకుంటున్నాను ఐ బిన్ వెరీ గుడ్ అట్ మై జాబ్, నేనేమైనా పేయగలను అన్నట్టు. సో ఐ బిల్డ్ బిజినెసెస్ దట్ ఐ వాంట్ ఫర్ మై సెల్ఫ్. ల్యాండీడ్ కూడా నేను ఫస్ట్లో స్టార్ట్ చేసింది లైక్ ఐ హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఇన్ చెన్నై మా ల్యాండ్ పార్సల్ మీద. అక్కడ కబ్జా చేయడానికి ఒక కొట్టు పెట్టేసాడు అవడో ఇదంతా. సో ల్యాండీడ్ ఎగ్జాక్ట్ గా ఏం చేస్తుంది? చూడండి, మన ఇండియన్ పాస్పోర్ట్ లో అడ్రస్ ఉంటుంది. అది మోస్ట్ పీపుల్ ఆ అడ్రస్ కరెక్ట్ కూడా కాదు. కేవైసీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. సో ల్యాండీడ్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఏమనుకున్నాం అంటే సోషల్ మీడియా ప్రొఫైల్ మీద బ్లూ టిక్ మార్క్ ఎలా ఉంది, ఆథెంటికేటెడ్, వెరిఫైడ్ అని, ఇండియన్ ప్రాపర్టీ కూడా ఆ స్టాండర్డ్స్ కి తీసుకెళ్ళాలి. 92% కంటే ఎక్కువ మంది ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం. మేము కన్సిస్టెంట్గా మంచి గెస్ట్ని, కొత్త బిజినెస్ స్టోరీస్ని మీ ముందు పట్టుకుందాం అనుకుంటున్నాం. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేము కూడా డిమోటివేట్ అవుతాం. సో హెల్ప్ us డూ దిస్. ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సంజయ్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. ఒక ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పుడు ఒక ప్రాప్టెక్ కంపెనీ, ఐ థింక్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రాప్టెక్ కంపెనీస్ విచ్ ఇస్ సాల్వింగ్ ఒక యూనిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. అండ్ దట్ ట్రాన్సిషన్ ఇస్ వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే యూర్ నాట్ ఫ్రమ్ ఇండియా కదా, యూర్ ఫ్రమ్ యుఎస్. సో టెల్ మీ దిస్ జర్నీ. అసలు ఎక్కడ, వేర్ యూ బోర్న్? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను మిమ్మల్ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఐ రియలీ లైక్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఏంటంటే నేను ఒక ర్యాక్స్ టు రిచెస్ట్ స్టోరీ కాదు, నేను రిచెస్ట్ టు రిచెస్ట్ స్టోరీ అని చెప్పి అంటే నాకు ఏంటంటే చాలా ఆథెంటిక్గా అనిపించింది నాకు. రైట్, నేనేదో కష్టపడి పైకి వచ్చానని చూపించుకోవడం కంటే, బట్ యా, యూ హ్యాడ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ డిఫికల్టీస్. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద స్టోరీ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. యా, సో విజయవాడలో నేను యాక్చువల్లీ పుట్టింది. మా పెద్దనాన్న రేజ్ చేశారు అంటిల్ 8 years వరకు. సో మై మామ్ అండ్ డాడ్ డాక్టర్స్ యుఎస్లో. వాళ్ళు మా అంటే పెద్దమ్మకి ఇచ్చారు పెంచడానికి. సో వాళ్ళు బిజీగా ఉంటారు యుఎస్లో చదువుకుంటా ఆ టైంలో అని. సో నేను విలేజ్లో పెరిగాను 8 years. మా నాన్నగారు ఆ టైంలో పంచాయత్ ప్రెసిడెంట్ ఇవన్నీ. సో పీపుల్ చాలామంది విలేజ్లో వచ్చేవాళ్ళు మన ఇంటికి మార్నింగ్. అండ్ అట్ అన్ ఎర్లీ ఏజ్ నాకు చాలా ఐ వాజ్ ఏబుల్ టు సీ, అంటే చాలా కనపడి చాలా వాక్స్ ఆఫ్ లైఫ్, హౌ ది సొసైటీ ఎలా బతుకుతున్నారు మిగతా వాళ్ళు అదంతా. ఐ థింక్ అన్నోయింగ్లీ చాలా ఇంపాక్ట్ అది లైఫ్ మీద. సో ఆల్మోస్ట్ ఇట్ స్టక్ విత్ మీ. ఎక్కడికి వెళ్ళినా నేను లైక్ దోస్ మెమరీస్ ఉండేవి. అండ్ స్కూల్కి వెళ్ళేవాడిని కాదు ఎక్కువ. మా నాన్నగారు నీకేమన్నా, మా అమ్మ తిట్టినా కూడా సరే టీచర్ ఇంటికి రప్పిద్దాము, పెద్దనాన్న పెద్ద స్కూల్ కాడికి వెళ్ళాలంటే అక్కర్లేదు. సో ఆయనతోనే ఊరు చుట్టూ తిరగటం ఇదంతా. సో ఎడ్యుకేషన్లో ఫస్ట్లో అంత పట్టించుకునేవాడిని కాదు. యుఎస్లో కూడా సో అరౌండ్ 9 years అప్పుడు నేను యుఎస్కి వెళ్ళాను. 4th grade నుంచి యుఎస్లో చదువుకున్నాను. మామ్, డాడ్. మా డాడ్ నా 6th grade ఎండింగ్ 7th grade లో చనిపోయారు అక్కడ. సో సింగిల్ పేరెంట్ చాలా వరకు మోస్ట్ మై లైఫ్. అండ్
ఐఎమ్ షూర్ మై మామ్ కూడా చాలా వెరీ టఫ్. అండ్ యూనో నేనేమి సాడ్గా ఏం ఫీల్ అవ్వట్లేదు దట్ నాకు ఇది లేదు అది లేదని. ఎవ్రీథింగ్ షీస్ ప్రొవైడెడ్. సో వెరీ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. బట్ చాలా కష్టపడేది. డాక్టర్, కార్డియాలజిస్ట్, సింగిల్ పేరెంట్, ఏజ్ గ్యాప్, నాకు యంగర్ బ్రదర్ ఉన్నారు, 8 years యంగర్ దెన్ మీ. అండ్ మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళ సన్స్ అండ్ డాటర్స్ కూడా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంటే పెరిగాను, అంతే. వెరీ క్లోజ్. రైట్. సో వాళ్ళని కూడా అక్క అన్న అంటాను. వీఆర్ ఆల్ వెరీ వెరీ క్లోజ్ అనమాట. సో అక్కడ సో రాజేష్ అనే అన్న మా పెద్దనాన్న కొడుకు. హీస్ లైక్ మై బ్రదర్ అనమాట. వీ కన్సిడర్ ఫ్యామిలీ. సో అక్కడ కూడా యుఎస్లో పెరిగేటప్పుడు మై మామ్ ఇంకో సిటీకి వెళ్ళింది అప్పుడే జాబ్ జాయిన్ అవడానికి. మళ్ళీ ఉండలే కానీ. సో ఆ ఇయర్ నేను మా బ్రదరే ఉన్నాం మళ్ళీ ఒక 2 years. దెన్ 9th grade ఒక ఇయర్ నేను చాలా గుడ్ కిడ్ ఏం కాదు. సో సస్పెన్షన్స్, డిటెన్షన్స్, చాలా ఫైట్స్ ఇవన్నీ వచ్చాయి అనమాట చిన్నప్పుడు. నాట్ గుడ్ గ్రేడ్, స్కూల్కి ఇంకా వెళ్ళాలనిపించేది కాదు. సో మై మామ్ డిసిప్లిన్ లేదు, నీకేమీ లేదు, నిన్ను అసలు ఇండియాకి పంపించాలి. లుక్డ్ ఎట్ ఆల్ ద బోర్డింగ్ స్కూల్స్, స్విట్జర్లాండ్లో, లండన్లో, ఇండియాలో. అండ్ దెన్ ఇండియా డిసైడ్ చేసుకుంది 9th grade ఒకసారి మాంట్ఫోర్ట్ అనే స్కూల్ ఏర్కాడ్లో అక్కడ పంపిద్దామని. ఎందుకంటే అక్కడ రిలేటివ్స్ ఉన్నారు, చూడగలరు అని. ఈవెన్ దో బెటర్ స్కూల్స్ కూడా, బట్ షీ వాజ్ ఫోకస్డ్. వాడికి ఇప్పటి వరకు ఫ్యామిలీ లేదు, అట్లీస్ట్ ఫ్యామిలీ దగ్గర ఇప్పుడైనా ఉండాలి అన్నట్టు. ఆల్మోస్ట్ గాట్ కిక్డ్ అవుట్ ఆఫ్ మాంట్ఫోర్ట్లో గురించి ఆల్మోస్ట్ అనేసారు. సో 10th grade బ్యాక్ టు యుఎస్. అండ్ తర్వాత నేను కాలేజ్ మొనాకోలో వెళ్ళాను. సో అంటే నాట్ ది ఆఫ్రికన్ కంట్రీ, మొనాకో, సౌత్ ఆఫ్ ఫ్రాన్స్, మొనాకో. గ్రాండ్ ప్రీ అంతా హోల్డ్ చేస్తారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద ఇట్ ఈస్ ద రిచెస్ట్. ఇట్ ఈస్ ద రిచెస్ట్ కంట్రీ కదా. వెరీ చాలా చిన్న బిలియనర్ విలేజ్ లాంటిది అది. పల్లెటూరు ఒక రకంగా 2 square kilometers అంతే దాని సైజ్. ఐ థింక్ అదొకటి, లగ్జంబర్గ్ ఒకటి. Right. వెరీ 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 కాస్ట్లీ. రైట్. So then I during that time I worked on Wall Street, so investment banking, hedge funds, and then also worked in Monaco at a hedge fund lo panchesanu akkada, proprietary trader, investment analyst. So my job banks lo invest cheyatam across the world. అండ్ ఆల్సో యాక్టివిస్ట్ ఫండ్ అనమాట అది. ఆ యాక్టివిస్ట్ ఫండ్ అంటే ఏంటంటే, ఒక కంపెనీ, లార్జ్ కంపెనీ అండర్ పర్ఫార్మింగ్ చేస్తుంది అనుకోండి, మనం ఎక్విటీ స్టేక్స్ తీసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసి బోర్డ్ సీట్కి ట్రై చేస్తాం. ఏం చేస్తాం? బోర్డ్ సీట్ తీసుకోవడానికి. ఓకే, రైట్. ఓకే. పాయింట్ ఏంటంటే, మీరు ఇట్లా మీ స్టాక్ ప్రైస్ ఇలా ఉంది, మీరు ఈ ఇంప్రూవ్మెంట్స్ చేస్తే మీ స్టాక్ ప్రైస్ ఇంకా పైకి వెళ్తుంది, మా అడ్వైస్ తీసుకున్నారనుకోండి, ఆల్ వెల్ అండ్ ఫైన్, కోఆపరేట్ చేస్తాం. తీసుకోలేదనుకోండి, దెన్ రీసెర్చ్ చేసి మొత్తం ఇన్వెస్ట్ చేసి మిగతా బోర్డ్ మెంబర్స్ అందరికీ ఆ రీసెర్చ్ పంపించి వాళ్ళు ఓట్ తీసుకొని అగ్రెసివ్లీ ట్రై టు మేక్ అ ఇంపాక్ట్ అనమాట. రైట్. ఓకే. సో లాట్ ఆఫ్ కంపెనీస్ మీద అట్లా రన్ చేసాం. సో లైక్ దట్ సూటెడ్ మీ. సో ఆ టైంలో ఐ గో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ మిగతా రిక్రూట్ చేయడానికి ట్రై చేశారు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ ఫర్మ్స్ ఆఫర్ ఇచ్చారు, లైక్ ద బిగ్ వన్స్ దట్ యూ హియర్ ఆఫ్. బట్ నాకు ఈ థీమ్ నచ్చింది, ఎందుకంటే అగ్రెసివ్నెస్ ఉంది నీలో. యా, అండ్ దట్స్ క్యాపిటలిజం at its best. రైట్. రైట్. ఎందుకంటే లైక్ చాలా ఓల్డర్ కంపెనీస్ ఉంటాయి వెస్ట్రన్ యూరోప్లో, 100-year-old కంపెనీస్, 80-year-old కంపెనీస్, ఆల్ ఆఫ్ దీస్. మనకి ఇండియాలో మనం ఫ్యామిలీ బిజినెసెస్ ఇంటం అలవాటు. మనకి ఏ లార్జ్ కంగ్లామరేట్ చూస్తే మనకు ఒక ఫ్యామిలీ బిహైండ్, అదర్ దెన్ ఐటీసీ ఆర్ హెచ్యుఎల్ లాంటివి చూస్తే. అండ్ అక్కడ ఏంటంటే ఓవర్ టైం ఏమవుతుందంటే, ఆ షేర్ హోల్డింగ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పట్టించుకునే వాళ్ళు కానీ, ఇట్ dwindles. దే గెట్ సో లార్జ్. ఇప్పుడు యాప్లో వచ్చేసి ఆల్మోస్ట్ $2 trillion. ఎవరికి 3% ఉండదు కంపెనీలో. సో మేనేజ్మెంట్ ఎట్లా డిసిప్లిన్ చేస్తావు నీకు ఆ ఓనర్షిప్ స్టేక్ లేనప్పుడు? సో లాట్ ఆఫ్ కంపెనీస్ అట్లా అయిపోయినాయి అనమాట అక్కడ. సో మేము బోర్డ్స్ తీసుకొని అందరు మెంబర్స్ని ఓటింగ్ షేర్స్ తీసుకొని అగ్రెసివ్గా చేంజ్ యువర్ వే. అదర్వైజ్ ఈ మేనేజర్స్ అయినా, సిఇఓస్ అయినా, ప్రొఫెషనల్ సిఇఓస్ అయినా, దే విల్ ఫార్మ్ దేర్ ఓన్ మేనేజ్మెంట్ కమిటీ
ఎలా పే చేయించుకోండి అలా పే చేయించుకోవటం, పే ప్యాకేజ్, ఈవెన్ దో స్టాక్ ప్రైస్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్, ఎంప్లాయీస్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. సో దిస్ ఇస్ ద వర్క్ ఐ డిడ్. రైట్, అందుకే కదా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఫౌండర్స్ అట్ లైక్ డ్రాగింగ్ అన్నెసెసరీ సాలరీస్ అని, CEOs అన్నెసరీ సాలరీ తీసుకున్నారు అని చెప్పి. దట్ మేక్ సెన్స్. సో మీరు దీంట్లోకి ఇంటర్జెక్ట్ అయ్యి మీరు దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి కంపెనీ గ్రోత్ ని చూసేవాళ్ళు. రైట్. సో రియలీ గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద కంపెనీ. బట్ యాక్టివిజం లో ఆ మేనేజర్స్ ని క్వాలిటీ కూడా అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మా లైన్ ఆఫ్ వర్క్ లో. సో మిడ్ లెవెల్ వర్క్, రైట్. సో హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ వీళ్ళందరూ డిఫరెంట్ మనం, రైట్. అండ్ సో మనం చాలాసార్లు అడ్వైజర్స్ వీళ్ళందరితో మాట్లాడు, ద వర్స్ట్ పీపుల్ టు ఎంగేజ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్, రైట్, ఓవర్ టైమ్. దట్స్ వేర్ ఐ ఫస్ట్ డెవలప్డ్. అంటే బయట నుంచి చూస్తే మెకెన్జీ, బెయిన్, BCG అన్ని చాలా ఫ్లాషీగా ఉంటాయి. బట్ ఇన్ యాక్చువాలిటీ వర్కింగ్ విత్ దెమ్ there's also levels to it. Ultimately having the capital and being able to deploy, అంటే మనకి డబ్బులు ఒకళ్ళు ఇచ్చి పెన్షన్ ఫండ్స్ మీరు ఇన్వెస్ట్ చేయండి ఆన్ అవర్ బిహాఫ్ అండ్ డైరెక్ట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దాట్ ఈజ్ చాలా డిఫరెంట్ దెన్ కన్సల్టెంట్ వచ్చి మన కంపెనీలో మీరు ఇట్లా రన్ చేయండి అని అడ్వైస్ ఇచ్చి, వర్కౌట్ అయితే బయట వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవచ్చు. వర్కౌట్ అవ్వలేదు అనుకోండి వాళ్ళ అడ్వైస్ మేనేజ్మెంట్ మీదే పడుతుంది. అది వాళ్ళని చెప్పడం కూడా చెప్పరు. అది సో ఓన్లీ సక్సెస్ స్టోరీలు అంటాం. ఫ్రమ్ అ బిజినెస్ స్టాండ్ పాయింట్ చాలా గుడ్ బిజినెస్, రైట్. బట్ ఇన్ ప్రాక్టికాలిటీ దట్ ఈస్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైమ్. సో ఐ అండర్స్టూడ్ ఐ వాంట్ మై స్కిన్ ఇన్ ద గేమ్. నేను ఇన్వెస్ట్ చేసిన చోట నేను నా ఇన్సెంటివ్స్ అలైన్ అవుతాయి, నేను అక్కడ కష్టపడతాను. సో దట్ టాట్ మీ అ లాట్. స్కిన్ ఇన్ ద గేమ్ వెరీ ఇంపార్టెంట్. This is back in the year 2013, 14, something like that. సో అరౌండ్ దిస్ టైమ్ చిన్నప్పుడు కూడా మై పేరెంట్స్ ఏంటంటే ఇన్హెరిటెడ్ ల్యాండ్ ఉంది, బట్ ఎడిషనల్ ల్యాండ్ పార్సల్స్ కూడా కొన్నారు. రీజన్ ఏంటంటే బోత్ మై పేరెంట్స్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు కన్సల్టింగ్ అయినా వాట్ ఎవర్ పేషెంట్స్ని చూడటానికైనా, పేషెంట్ హెల్త్ కేర్ క్వాలిటీ ఇన్ ఇండియా ఎక్స్ట్రీమ్లీ పూర్గా ఉండేది అనేవాళ్ళు ఒకప్పుడు. రైట్. ఈవెన్ టు దిస్ డే మై మామ్ ఏమంటదంటే ఈ హాస్పిటల్ చూసి హ్యూమన్ ఫ్యాక్టరీస్ అంటది ఇండియాలో, రైట్. సో వన్ టైమ్ షీ వాజ్ సమ్ హాస్పిటల్స్ వాజ్ ట్రైంగ్ టు కన్విన్స్ హర్, ఇండియాకి వెనక్కి వచ్చేసేయండి మీరు ఇక్కడ చూడండి పేషెంట్స్ అని. కొంచెం ప్రెషర్ ఉండేది, మీరు ఎన్ని సర్జరీలు చేయాలి, ఎంత రెవెన్యూ జనరేట్ చేయాలి ఇదంతా అని. మై మామ్ హేటెడ్ దట్. సో బోత్ దెమ్ ఇద్దరు వెనక్కి వచ్చి చైన్ ఆఫ్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలని, అందుకని ఈ ల్యాండ్ పార్సల్స్ ఎక్వైర్ చేశారు అరౌండ్ మేజర్ సిటీస్. అండ్ సో మై డాడ్ పాస్. సో ఇమాజిన్ 9th, 6th, 4th, 5th grade సిట్టింగ్ అట్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని షికాగోలో కాన్వర్జేషన్ బిట్వీన్ ఇద్దరు డాక్టర్లు షికాగోలో కూర్చొని సన్నికి డైనింగ్ టేబుల్ కాన్వర్జేషన్ వచ్చేసి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఇన్ ఇండియా. ఐ గ్రూ అప్ విత్ ఇట్. కబ్జా, రైట్. నేను పెరిగాను అదింటా నా చిన్నప్పటి నుంచి షికాగోలో కూర్చొని. అండ్ ఫనీ అది ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆఫ్టర్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఐ స్టిల్ హర్డ్ ఇట్. మా డాడ్ లేరు, డాడ్ ప్యాసివ్ అయిన తర్వాత మా యాసెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆస్తి ఎక్కడ ఉంది, ల్యాండ్ ఎక్కడ ఉంది ఏమీ తెలియదు, పేపర్ వర్క్ ఎక్కడ ఉంది, ఇదంతా అసలు ఫుల్, రైట్. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆబ్వియస్లీ కొంతమంది మంచి వాళ్ళు, కొంతమంది చెడ్డాళ్ళు, క్లియర్గా చెప్పాలంటే. సో నేను ఇది విని ఒకసారి మై మామ్ ఆల్సో ఒకసారి హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయటం ఇదంతా. షీఈ్ లైక్ నేను చేయలేను ఇక్కడ. వెన్ బ్యాక్ యూఎస్కి వెళ్ళింది, అక్కడ ఒక ప్రాక్టీస్ పార్ట్నర్షిప్ జాయిన్ అయింది, అది సెల్ చేశారు ఇంకో కార్పొరేట్ హాస్పిటల్ గ్రూప్కి, మళ్ళీ ఇంకో ప్రాక్టీస్ జాయిన్ అయింది. సో షీఈ్ లైక్ కొంచెం ఫౌండర్ హర్ సెల్ఫ్. అండ్ షీ స్టోరీ చెప్తుంది లైక్ ఇన్ ద సెన్స్ దట్ at that time 2001, 2002లో మై మామ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటారు, అంటే కార్డియాలజీ మీద సబ్ స్పెషాలిటీ అది. ఆ టైంలో ఇండియాలో నాట్ ఈవెన్ ఎంటైర్ ఇండియాలో 2 ఎలక్ట్రోఫిజియాలజిస్టులు కూడా లేరు. అండ్ ఇండియా లాస్ట్ హర్. ఇండియా లూజ్ అయింది ల్యాండ్ మూలాన, ఈ పొలిటికల్ సిస్టమ్ మూలాన, గవర్నమెంట్ సిస్టమ్ మూలాన. నేను ఇక్కడ చేయలేను అని వెళ్ళిపోయింది ఆ టాలెంట్. అండ్ షీ సేస్ నేను కార్డియాలజిస్ట్ అయింది నా విలేజ్లో నా చిన్నప్పుడు మా డాడ్ నా కళ్ళ ముందు హార్ట్ అటాక్తో చనిపోయారు కాబట్టి అది నా ఇన్స్పిరేషన్ నేను కార్డియాలజీకి. అది వచ్చి నేను నా కంట్రీలో చేయాలని అనుకుంటే ద సిస్టమ్ ఎలా ఉందంటే నేను చేయలేకుండా మళ్ళీ నేను వెనక్కి రావాల్సి వచ్చింది. అండ్ చాలా కష్టం. ఇప్పుడు మై మామ్ ఇప్పుడు షికాగో ఉంటుంది,
షీ డజన్ నేను కొంత మంత్స్ ఇక్కడ స్పెండ్ చేయగలను కానీ నేను అక్కడ ఉండలేను. ఎందుకంటే యాజ్ అ ఉమెన్ అక్కడ ట్రూలీ ఇండిపెండెంట్, ప్రొఫెషనల్, రెస్పెక్టెడ్. ఇక్కడికి వస్తే షిల్ సే ఫర్ ఎవ్రీ చిన్న పనికి నాకు ఒక మనిషిని తీసుకెళ్ళాలి నేను ఏది నేను చేసుకోగలను ఇక్కడ అనేది నాకు కాన్ఫిడెన్స్ రాదు. మనం ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ యూఎస్ నుంచి వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్కి రిజిస్ట్రార్ ఆఫీస్కో దీనికో దానికి వెళ్ళాలి. మన సిస్టర్ అయినా, మన మదర్ అయినా, మన డాటర్ అయినా మనం ఏ గవర్నమెంట్ ఆఫీస్కి నేను కాన్ఫిడెంట్గా నేను ఒక్కదాన్నే పంపించగలను అని అనలేను నేను. ఆల్వేస్ ఇఫ్ యూ నోటీస్ వాళ్ళ బ్రదర్తో కానీ ఫాదర్తో కానీ వెళ్తారు వాళ్ళు, సన్తో కానీ పని చేయించుకుని రావాలి. రైట్. సో ఐ అండర్స్టాండ్ హర్ పర్స్పెక్టివ్. మా బ్రదర్ కూడా అక్కడే ఉంటాడు, శాన్ అంటోనియోలో పనిచేస్తాడు బయోటెక్నాలజీ ఫర్మ్లో. సో ఎనీవే ఇలాంటి టైంలో ఒకసారి నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు ఎంక్రోచ్మెంట్ గురించి చెప్పింది. ఇల్లు కబ్జా చేస్తున్నారు, ల్యాండ్ ట్రై చేస్తున్నారు. అట్ దట్ ఏజ్ ఐమ్ 22, 23 అయి ఉంటాను. సో నేను అనుకుంటున్నాను ఐ బిన్ వెరీ గుడ్ అట్ మై జాబ్, నేనేమైనా పేయగలను అన్నట్టు. రైట్. సో అగ్రెసివ్ స్ట్రీక్ ఉంది సంజయ్. చిన్నప్పటి నుంచి అర్థమవుతుంది స్టోరీలో. యా, మై మామ్ దట్స్ హౌ ఫైటింగ్ ఇస్ లైక్. యా, 2000 ఎప్పుడు 2014 ఐ థింక్. అప్పుడే వచ్చింది బిజినెస్ మ్యాన్ సినిమా. మై మామ్ యాక్చువల్లీ అదే చెప్పేది. బిజినెస్ మ్యాన్ ఎవడో పికేవాడు బయట నుంచే రావాలి. అవునా, అదే ఆ కోడ్ గుర్తులేదు. 2012 లో వచ్చింది. అప్పుడు తెలుగు మూవీస్ చూస్తుంది మా మామ్ ఇంకా. సో ఫర్ 3-4 years చెప్తుంది నాకు, నువ్వు నాకు గుర్తొస్తావు, నువ్వు చూడాలి 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 అని. లైక్ సినిమాలు గుర్తురా అటువంటి మామ్, తెలుగు సినిమాలు ఎలా ఉంటాయి, రియాలిటీ ఎలా ఉంటుంది అని. దెన్ ఫైనలీ ఒకసారి కూర్చొని చూస్తే దెన్ ఐ వాస్ లైక్ ఓకే, ఐ సీ నాట్ మై సెల్ఫ్, నేను అట్లాగా మాట్లాడుకునేది, బట్ షేడ్స్ చాలా రిలేటబుల్, కొన్ని ఆస్పెక్ట్స్ రిలేటబుల్గా అనిపించినాయి అది. సో ఆల్మోస్ట్ లైక్ కొన్ని సీన్స్ అయితే ఇట్స్ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ నాకు ఇది నిజంగా జరిగింది అని. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సీయింగ్ పార్ట్స్ ఆఫ్ లైక్ యువర్ ఫ్లాష్ బ్యాక్స్ అనమాట అది చూసినప్పుడు. బట్ యా, సో ఐ కేమ్ బ్యాక్ హియర్ అండ్ మై మామ్ ఇస్ లైక్, నువ్వు వెళ్ళటానికి అసలు కుదరదు, నేను ఒప్పుకోను అసలు. ఇండియా నీలాంటి, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటావు, నువ్వు అగ్రెసివ్, ఇండియా రైట్ కాదు, నీలాగా ఆలోచించు అక్కడ మనుషులు బిజినెస్లో, నువ్వు వెరీ మచ్ అగేన్స్ట్ ఇట్. వచ్చి ఏం చేద్దాం అనుకున్నావు? సో ఇన్ తర్వాత నేను అనుకున్నాను అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు తెలియదు, రైట్? అండ్ ఎవ్రీబడి ఫోన్ చేస్తే ఇది జరుగుతుంది, టైం పడుతుంది, ఇక్కడ ఇలాగే చేస్తారు, తింటారు, మనం కొంతమందికి తింటారు వదిలేసేయాలి, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట. వచ్చిన తర్వాత ఫస్ట్ టైం లైక్ ఒక, ఐ థింక్ ఐ వుడెంట్ సే డిప్రెస్డ్ కాదు, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ లాంగ్ టైంలో 2 weeks. ఎందుకంటే నాకు ఫ్యామిలీ మెంబర్స్ని ట్రస్ట్ చేయలేదో తెలియదు. సో ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని నేనే డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళేవాడిని, కలెక్టర్ ఆఫీస్లకి, ఎస్ఆర్ఓలకి, ఇదంతా. సో ఫ్రమ్ ద డౌన్ అప్ ఐ లెర్న్డ్. నా తెలుగు కూడా అట్లాగే ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇండియాలో లోకల్ లాంగ్వేజ్ సరిగా తెలియకపోతే రేట్లు పెరుగుతాయి అని. సో అందుకని తెలుగు ఈవెన్ బెటర్గా అయింది. సో దాని తర్వాత సో ఐ లెర్న్ దిస్. తర్వాత తెలిసింది ఒక లేజనింగ్ మనిషి అని ఒకటి ఉంటాడని, వాడు గవర్నమెంట్తో రిలేషన్ ఇదంతా అని లెర్న్ ఇట్. సో తర్వాత ఏం చేశానంటే మా ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో చూసి మా ఫస్ట్ బౌండరీ వాల్స్, లెర్నింగ్ ఫ్రమ్ బౌండరీ వాల్స్, ఫెన్సింగ్ వేసి, నేమ్ బోర్డ్స్ పెట్టి, అది ముందు పేపర్ వర్క్ ఏమో ఒక 3 different అంకుల్స్ దగ్గర, ఒక పేపర్ వర్క్ ఏమో గ్రాండ్ ఫాదర్ దగ్గర, ఇవన్నీ అనమాట ఆర్గనైజ్ చేసి ఫైల్స్ తయారు చేసి దెన్ వాట్ టు డూ నెక్స్ట్ అని. సో వన్ ఆఫ్ ది ఐడియాస్ ఏంటంటే ఇంకోటి అర్థమైంది ఏంటంటే, మీ ల్యాండ్ సేఫ్గా ఉండాలంటే ఏదో తొందరగా బిల్డ్ చేయడం బెటర్ అని, ఫార్మ్ హౌస్ అని కట్టుకోవాలి, రైట్? అట్లీస్ట్ సంథింగ్. సో ఐ థాట్, సో ఆ టైంలో మేము చైనీస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళం, చూసేవాళ్ళం అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్కి. సో వన్ థింగ్ ఏం అర్థమైందంటే ఈ-కామర్స్ కంపెనీస్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది చైనాలో ఆ టైంలో, అండ్ ఆల్మోస్ట్ స్టూపెండస్, అవుట్ పేసింగ్ యుఎస్ గ్రోత్ అస్ వెల్ ఈ-కామర్స్లో. బట్ వెన్ వీ లుక్డ్ అట్ ఇట్, ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ-కామర్స్ కంపెనీస్ ఎక్సలెన్స్ ఇది వెబ్సైట్ మీద కాదు అందరూ అనుకున్నట్టు, ప్రోడక్ట్ సెలెక్షన్ ఇదంతా. లాట్ ఆఫ్ ద హిడెన్ సీక్రెట్స్ అన్ని లాజిస్టిక్స్లో ఉన్నాయి, వేర్ హౌసింగ్లో, సప్లై చైన్స్లో, ఇదంతా, రైట్? అమెజాన్ ఇవాళ డిస్క్రైబ్ చేయాలంటే ఐ విల్ సే లాజిస్టిక్స్ కంపెనీ విత్ వెబ్సైట్ యాజ్ అ ప్రిటీ ఫేస్,
రైట్? అవును, పీపుల్ correct. డోంట్ అండర్స్టాండ్. ఎందుకంటే అమెజాన్ అంటిల్ వెరీ రీసెంట్లీ దాని ఓన్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది కాదు. సో మిగతా కన్నా బెటర్ ప్రైసింగ్ ఎట్లా ఇవ్వగలిగేది? బికాస్ సప్లై చైన్ హ్యాండిల్ చేసేవారు, మోడర్నైజేషన్. హోల్డ్ చేసేవారు కాబట్టి వాళ్ళు వేర్ హౌసింగ్ వాళ్ళకు ఉంది కాబట్టి దే విల్ హోల్డ్ ది మార్జిన్స్. They built their infrastructure కదా, అవును. warehousing, distribution centers, all of these. Right. So I thought at that time నేను ఫస్ట్ వచ్చినప్పుడు మా మామ్ ఫ్రెండ్ వాళ్ళు ఒక కంపెనీకి అడ్వైజ్ చేసేవాడిని. వాళ్ళు సీడ్ కంపెనీ ఉండేదన్నమాట. దేర్ ఐ సా వేర్ హౌసింగ్ కండిషన్స్. వాజ్ లైక్ ఇండియా రెడీ కాదు ఫాస్ట్ కామర్స్, ఎఫిషియంట్ కామర్స్ డెలివరీకి. సో ఐ థాట్ దిస్ ఇస్ బ్యాక్ ఇన్ ద ఇయర్ 2015 now. 15. So 1 year in India, I was just going around trying to collect and find out where my land is. ఎక్కడ ఉందో నా ల్యాండ్ అసలు నాకు తెలియదు. 1 year పట్టింది. ఇంకా కొన్ని ఇప్పుడు కూడా తెలియదు. ఎగ్జాక్ట్గా రైట్. సో అండ్ అది అయిపోయిన తర్వాత ఐ థాట్ ఎంటీ ల్యాండ్ మీద విల్ డూ మెకనైజ్డ్ వేర్ హౌస్లు కడదాం, మినీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ లాగా. దెన్ కామర్స్ కంపెనీస్ ప్లగ్ ఇన్ చేయవచ్చు దాని మీద ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఎవ్రీబడి ఆ టైంలో కామర్స్, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు, కానీ నాకంత కాన్ఫిడెన్స్ లేదు చైనా గ్రోత్ ఇక్కడ రెప్లికేట్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే చైనాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్ కెపాసిటేటెడ్. అంటే ఎడిషనల్ బిల్డ్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ 20 years వరకు ఏం బిల్డ్ చేయకపోయినా రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, పోర్ట్స్ కానీ ఆల్ సెట్. ఆ టైంలో కూడా ఇండియాలో అది బేసిక్ ఇంగ్రీడియంట్ ఈజ్ మిస్సింగ్. ప్రాపర్ రోడ్స్, జిప్ కోడ్స్, పిన్ కోడ్స్. అది ఇప్పుడు అవుతుంది. కరెక్ట్. సో నీకు ఆ ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు ఎట్లా గ్రో చేస్తావు? యూ క్యాన్, చికెన్ బిర్యానీలో చికెన్ లేకపోతే లైక్ అదేంటిది, దట్ కైండ్ ఆఫ్ థింగ్, రైట్? సో I said I'll build that underlying right asset, and then I realized, okay, if not only warehousing, మా మామయ్య ట్రక్కింగ్ కంపెనీ ఉండేది. సో దెన్ ఎప్పుడు ఫోన్ మీద ఉండేవాడు, నేను ఇదివరకు పట్టించుకునేవాడిని కాదు. లాజిస్టిక్స్ గురించి ఆలోచించినప్పుడు ఓకే, ట్రక్కింగ్, ప్యాకేజింగ్, అంటే లాజిస్టిక్స్, ప్యాకేజింగ్, లేబులింగ్ అండ్ స్టోరింగ్ ఆల్ ఒకే ఫెసిలిటీలో చేస్తే ఇండియాలో ఆ టైంలో గుడ్ 4PL కంపెనీస్ లేవు, 3PL కంపెనీస్ కూడా లేవు. సో ఐ థాట్ ఆ టైప్ ఆఫ్ ఫుల్ స్టాక్ మొత్తం అన్నీ ఒకే చోట టైప్ ఆఫ్ కంపెనీ బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు ట్రక్కింగ్ ఎక్స్ప్లోర్ చేశా. అండ్ ఐఎమ్ లైక్, ఓ మై గాడ్, ఇది ఇంకా వర్స్ట్ గా ఉంది వేర్ హౌసింగ్ కన్నా. ట్రక్కింగ్, లారీ, ఆర్గనైజ్డ్ సెక్టర్. రైట్. ఇంకా వర్స్ట్ గా ఉంది. లైక్ ఐఎమ్ లైక్ థింకింగ్, ఆ టైంలో ఊబర్ ఇవన్నీ డూయింగ్ ఇట్. ఐమ్ లైక్, ఓకే, ఇది పాసిబుల్ ఇలా ఈ టైప్ ఆఫ్ చేయటం, ఇండియాలో ఒక మార్కెట్ ప్లేస్ బిల్డ్ చేయడం అనేది ఐడియా వచ్చింది. అండ్ విజయవాడ ట్రక్కింగ్ హబ్ కదా నేషన్ లో. అవునవును, కరెక్ట్. సో ఎగ్జాక్ట్ పీస్ నాకు గుర్తులేదు, కానీ ఒక చోట విజయవాడ ఓనర్స్ అట్ దట్ టైమ్, నౌ ఇండస్ట్రీ చాలా డౌన్ ట్రెండ్ లో ఉంది అక్కడ. అట్ వన్ టైమ్ 18% ఆఫ్ టోటల్ trucks in India were directly or indirectly controlled by people from Vijayawada. So big trucking hub, much bigger than Hyderabad. ఎందుకంటే ఆ ఎంటైర్ ఆ కృష్ణా బెల్ట్ ఏంటంటే అది ఒక ఫుడ్ బేస్డ్ బెల్ట్. కరెక్ట్. సో ఆల్మోస్ట్ చాలా వరకు ఫుడ్ అక్కడి నుంచే వెళ్ళేది. సో ట్రక్స్ దే యూస్ టు హోల్డ్. రైట్, కరెక్ట్. గుంటూరు కూడా కదా, గుంటూరు లార్జెస్ట్ చిల్లీ యార్డ్, టొబాకో, టర్మరిక్ ఇన్ దుగ్గిరాల, ఇదంతా కదా, పసుపు అదే. సో దెన్ ఐ సెడ్, ఓకే, I have to build it. And క్విక్ MVPs ఏదో లోకల్ కాలేజ్లో ఊరినే ట్రై చేద్దాంలే, పని పాటలేదు అని గూగుల్ ఏదో ఈవెంట్ ఉంటే వెళ్ళాను నేను. నాకు ఆ కాలేజ్ పేరు కూడా గుర్తులేదు. అక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో ఐ సెడ్, ఓకే, అండ్ సమ్ అదర్ పిచ్ కాంపిటీషన్కి వెళ్ళాను, అక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో ఐ సెడ్, ఓకే, I'll go to US, San Francisco, see what happens, meet some investors there and all of that. And Draper University అనేది అక్కడ ఒక పిచ్ కాంపిటీషన్ వచ్చింది. దాంట్లో ఐ థింక్ second place or something like that. But it's the competition voting batti. So San Francisco lo Indian trucking startup, India lorry startup San Francisco lo stage మీద pitch చేస్తే people from around the country అక్కడ కూర్చొని అప్రిషియేట్ చేయగలిగారు మోర్ దెన్ ఇండియాలో. ఇండియాలో ఏంటంటే ఆ టైంలో నువ్వు చేసిన పనులేంటి, ఇది వరకు లారీలు ఏంటి, లారీలు బిజినెస్ ఏంటి, అసలు ఏం చేస్తావు, నీ పిచ్చే కింద మళ్ళీ అంటారు చేయరు, అసలు ఫ్యామిలీ రెప్యుటేషన్ గురించి ఆలోచిస్తున్నావా? లైక్ నా లాస్ట్ నేమ్ నీ లాస్ట్ నేమ్ పట్టించుకునేవాడు ఎవడు? లైక్ మనదేం ఫ్యామిలీ నేమ్, ఎక్కడ ఫ్యామిలీ నేమ్, లైక్ గుజరాత్ లో పట్టించుకుంటాడా? లైక్ ఇట్స్ అబౌట్ వర్క్, రైట్? ఇట్స్ నాట్ అబౌట్ ద నేమ్, ఇట్స్ అబౌట్ ద వర్క్. ఐఎమ్ లైక్,
సో ఐ యూస్ టు టెల్ మై లైక్ మన పేరు వర్క్ తయారు చేయదు, మన వర్క్ పేరుని తయారు చేయాలి అన్నట్టు. లైక్ ద వర్క్ మేక్స్ ద నేమ్. ఏమవుతుందంటే సంజయ్, ఇండియాలో లెట్ అస్ సే మల్టిపుల్ జనరేషన్స్ నుంచి బిజినెస్ చేసిన వాళ్ళు ఉంటారు. రైట్. వాళ్ళకి పేరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కరెక్ట్. ఎవరైతే ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వైనా నేనైనా అవని, మనకి అది ఫరక్ పడదు. అండ్ మనము అది లెవరేజ్ చేసుకోలేం కాబట్టి మనం విల్ బి లైక్ ఓకే ఇట్ డజంట్ మ్యాటర్ అని చెప్పి. బట్ ఎవరికైతే ఉందో, రీసెంట్ గా మేము ఒకటి చేసినప్పుడు ఆ పాడ్కాస్ట్ లో ఆయన ఒక మాట అన్నాడు, నాకు వైశ్యాస్ అండ్ మార్వాడి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇలా చేతిలో పెడితే నువ్వు దమ్మిడి పోయినా పర్లేదు, చెమ్మిడి పోయినా పర్లేదు, దమ్మిడి నీకు అలా స్కిన్ పోయినా పర్లేదు, కాయిన్ అయితే వెళ్ళకూడదు, అది ఎంత ఇంపార్టెంట్ అన్నాడు. అండ్ ఐ ఎగ్జాక్ట్లీ అండర్స్టాండ్ వేర్ యూర్ కమింగ్ ఫ్రమ్. వాళ్ళకి బ్లడ్ లో ఆ బిజినెస్ ఉంటుంది, మనకేంటి వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ ఆఫ్ లైక్ ఓకే ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది, మనం సాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వర్స్ ఫస్ట్, యూర్ నాట్ బిజినెస్ పీపుల్. రైట్. అక్కడ నుంచి బిజినెస్ చేయడం నేర్చుకుంటున్నాం. సో అక్కడ పేర్లు అనేది ఇంపార్టెన్స్ వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే థింక్ ఆఫ్ ఇట్ లైక్ దిస్, మన ఓసీ క్యాండిడేట్స్ మనకి టాప్ ఇన్స్టిట్యూట్స్ రాదు, అరే మనం ఓసీ రాదురా, మనం వేరే ఇన్స్టిట్యూట్ వెళ్ళి తెచ్చుకుందాం, ఇట్ డజంట్ మ్యాటర్ రా, తర్వాత జస్టిఫికేషన్ మాత్రం. కానీ ఇండియాలో యాక్చువల్లీ ఇట్ రియలీ వర్క్స్. దేర్ రైట్, దేర్ ఆల్సో రైట్, మనం కూడా రైట్, మనకున్న సర్కిల్స్ అంతే, మనకున్న సర్కిల్ వాళ్ళకి అది రైట్. సో అది బయట నుంచి వచ్చేసరికి తొందరగా మనకి గ్రాస్ప్ ఏం పట్టించుకోం కదా. సో కన్వీనియంట్ గా మా అమ్మ 3 or 4 years తర్వాత కూడా కొంచెం నేను సోషల్ ఎంగేజ్మెంట్స్ అంటే ఈ ఫంక్షన్లు ఇవన్నీ అనేవాళ్ళు, నేను వెళ్ళేవాడిని కాదు. అప్పుడప్పుడు ఫోర్స్ చేసేవాళ్ళు వెళ్దామని. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎవరితో ఏం మాట్లాడడం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నట్టు అర్థం కాదు. వాడికి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు మాట్లాడితే ఏం పిచ్చి మాటలు మాట్లాడినా కూడా మిగతా అందరూ తలుగుపోతున్నారు ఇదే. అండ్ అది వినేసరికి లైక్ నాకు కరెక్ట్ చేయాలనిపిస్తుంది, సైంటిఫిక్ గా రాంగ్ అయినా ఏదైనా కూడా. సో అప్పుడు నేను తప్పు అనకూడదు అది. సో మా అమ్మ అప్పుడు ఇట్లా చేసేవాడిని. అప్పుడప్పుడు నాకు ఇని చిరాకు వచ్చి, మీరు తప్పు, ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పేది, అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ అని వెళ్ళి కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే మా అమ్మ అప్పుడు వచ్చేది, ఏమనుకోమాకండి పిల్లడు కొంచెం అమెరికా నుంచి వచ్చాడు. 4 ఏళ్ళ తర్వాత కూడా అదే వాడుతుంది ఎక్స్క్యూజ్. నేను కూడా అదే లైక్ నాకు అది అర్థమైంది, నాకు ఆ ఎక్స్క్యూజ్ వాడొచ్చు, నాకు ఇష్టం వచ్చింది నేను చేయొచ్చు పట్టించుకోకుండా. నేను కూడా ఏం కావాలంటే అనుకోండి, నాకు కావాల్సింది నేను చేయడానికి ఐఎమ్ రెడీ. యుఎస్ లో అలాగే ఉండేవాడిని. యుఎస్ లో ఇట్లా చేస్తారు అంటే ఐఎమ్ లైక్ టెల్లింగ్ దెమ్, నేను యుఎస్ లో ఒకే మనిషి, ఇండియాలో ఒకే మనిషి. నేను డిఫరెంట్ ఏం మారను, నేను ఆల్మోస్ట్ ఒకేలాగా మాట్లాడతాను అక్కడైనా ఇక్కడైనా. అది సోషల్ ఎటికెట్ కాదు, లైక్ ఇట్ ఇస్ జస్ట్ ద వే ఆఫ్ లైఫ్ ఫర్ మీ, for you, and that's how I built. So yeah, but strange funny things there in Vijayawada when I was there. But అది కూడా నేర్చుకున్నాను, మన నేమే కాదు, లైక్ ఈవెన్ క్యాస్ట్ కానీ ఇదంతా. ఐ ఆల్సో డింట్ నో, నా క్యాస్ట్ గురించి తెలియదు నేను వచ్చినప్పుడు ఇదంతా కదా. సో వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఏంటంటే, మా న్యాచురల్గా ఫ్యామిలీ ద్వారా మనం నేర్చుకుంటుంటే దట్స్ ద పీపుల్ యూ మీట్, సేమ్ సర్కిల్ అదే రన్ అవుతుంటుంది. రైట్. సమ్ ఆఫ్ దెమ్ బిజినెస్ చేసే వాళ్ళు, సమ్ ఐ లెర్న్ ఫ్రమ్. ఫస్ట్లో చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు, తర్వాత నా బిజినెస్ కొంచెం బిల్డ్ అయిన తర్వాత ఏదో సమ్ లైక్ ఐ డోంట్ నో డిస్టెన్స్ ఐ కుడ్ ఫీల్ ఫ్రమ్ దెమ్. ఐ వాజ్ ట్రైంగ్ టు జస్ట్ లెర్న్, బట్ వాళ్ళు కొంచెం కోల్డ్నెస్ ఇదంతా నాకు అప్పుడు అర్థమైంది. అమ్మేమో అయినా కూడా నువ్వు రెస్పెక్ట్ ఉండాలి, వెళ్ళి మాట్లాడు అంటే, నేను తర్వాత నాకు అర్థమైంది, అవునమ్మా వాళ్ళు నేను మంచిగా చేస్తే బాగానే ఉంటుంది, బట్ వాళ్ళకన్నా మంచిగా చేస్తే బాగోదు. కరెక్ట్. సో దే వాంట్ మీ టు డూ వెల్, జస్ట్ నాట్ బెటర్ దెన్ దెమ్. So and that's okay. Yeah, and that's okay. That's how they build their businesses and all of that. I said okay. So anyway, I went back. At that time San Francisco lo Tim took me aside. Tim Draper invested in me, and tarvata Y-Combinator అనేది చాలా మంది అప్లై చేయమనేవాళ్ళు, కానీ ఆ టైంలో నాకు గుర్తులేదు. మై మామ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్టర్ టిమ్ ఇన్వెస్టెడ్, షీ ఇన్వెస్టెడ్, షీఈస్ నాట్ బిఫోర్. షీఈస్ లైక్ పక్కన వాళ్ళు, అండ్ ఐమ్ లైక్ నువ్వే ఇన్వెస్ట్ చేయలేకపోతే మా మామ్ కొండి వాళ్ళేమి అడుగుతావు, అసలు నాకు నీ డబ్బులు వద్దు ఇదంతా అంటే, దాని షీఈస్ లైక్ లైక్ వాట్ ఎవర్. సో టిమ్ ఐ టోల్డ్ హర్ దట్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి తెచ్చుకోవడం తర్వాత యా. So she wanted to invest in her son, obviously, So
వైసీ గురించి నాకు రాలేదు. ఐ సెడ్ ఓకే ఐఎమ్ జస్ట్ బిల్డింగ్ ద కంపెనీ ఎందుకని చాలామంది చెప్పేవాళ్ళు. తర్వాత ఒక ఇండియన్ ఆంటర్ప్రినర్ వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు యుఎస్లో. సో అతన్ని టిమ్ము ఈయనకి ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళి ఫాదర్ని టిమ్ము వాళ్ళ ఫాదర్ని ఇంట్రడక్షన్ ఇచ్చాడు. వాళ్ళ ఫాదర్ అన్నాడు నీ బిజినెస్ చాలా బాగుంది నాకు, నీ సబ్స్టెన్స్ లైక్ ద వే యూ థింక్ అండ్ ఆపరేట్ ఆలోచించడం ఇదంతా నాకు నచ్చింది, మా సన్తో వెళ్ళి మాట్లాడు, అతను ఏంజల్ ఇన్వెస్టింగ్ చేస్తాడు అని. ఫస్ట్ ఒక లొకేషన్ పంపించాడు సన్ను, దెన్ డిసపియర్ అయిపోయాడు, అక్కడ లేడు అసలు. నేను ఫోన్ చేస్తాను 20 minutes తర్వాత, ఓ సారీ నేను ఇంకో మీటింగ్ ఇది ఓవర్ రన్ అయింది, అక్కడికి వెళ్ళాలి అన్నాడు. ఇక్కడికి రాగలవా అన్నాడు. అక్కడికి వెళ్ళాను, ఎక్కడ కూర్చున్నాడు తెలియదు, డిసపియర్ అయిపోయాడు. దెన్ ఫైనల్లీ అక్కడ కూర్చున్నాము, ఎటే వెళ్ళాడంటే ఏదో హోటల్కి అక్కడ హోటల్కి వెళ్ళాడు అక్రాస్ ద స్ట్రీట్, అంటే నేను అక్కడికి వెళ్ళాను. సో సెయింట్ రీజెస్ అనుకుంటా అది శాన్ ఫ్రాన్సిస్కోలో, 4 Seasons ఐ ఫర్గెట్. సో వెళ్ళి ఆ పేరు అడిగాను అక్కడ, అది అక్కడికి లౌంజ్ ఉంటుంది అనమాట, రెసిడెన్స్ ఓన్లీకి వెళ్ళాలి. సో వెన్ ఐ వాస్ స్పీకింగ్ టు హర్, మీరు రెసిడెంట్ అయితే వెళ్ళగలరండి లేకపోతే వెళ్ళలేరు అని. సో కొంచెం స్మూత్ టాకింగ్ చేసి యూనో, సో I mean at that time I asked her out for a date after all of that, then she set me up. So it worked out, but anything that works. Yeah, I'll do what it takes to win. Right? As long as it's ethical in my principles. But so there I could see akkada కూర్చొని ఒక 3 friends తో drinking చేస్తున్నాడు, that's all fine and having. So I went up to him and I said, hey, my name is Sanjay, we were supposed to meet idanతా అని. So you can tell that he's not really like engaged and all of that. So I said, yeah, meet him అన్నారు, ఇన్వెస్ట్ చేస్తా ఉంటాను కదా ఇండియాలో అంటే, యా సంజయ్ నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాను కానీ ఓన్లీ Y-Combinator backed ఇండియా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు. So I said, okay. So that's when I applied and I got in. And first I didn't take his investment. Then an investment at a much higher valuation when he was willing to pay, I took it. So I make this joke, because of this investor I had to go through YC twice. So Right. rental and but so that's how YC lo we got through. Yeah. So before we go any further, ఎవరికైతే YC అంటే ఏంటో తెలియదు, YC అని ఎక్స్ప్లెయిన్ చేయవా? Y-Combinator అనేది not probably, it is the best startup accelerator. అంటే యంగ్ కంపెనీస్ని తీసుకొని, బిఫోర్ ద కంపెనీ అనేది ఒక కంపెనీ అనగలవు, ఐడియా స్టేజ్లోనే తీసేసుకొని, కొంతమంది బిల్డ్ చేసే వచ్చేస్తారు, కొంతమంది ఐడియా స్టేజ్లోనే వస్తారు, ఏమి బిల్డ్ చేయరు. Y-Combinator వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని బిజినెస్ బిల్డ్ చేయడం హెల్ప్ చేస్తుంది. అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు నీలో ఫస్ట్. అట్ దట్ టైమ్ నాకు $125,000 అనుకుంటా ఫస్ట్ టైం. ఇప్పుడు $500,000, $500,000 అంటే ఇట్ కమ్స్ టు వాట్ 4 crores అనుకుంటా కదా, సంథింగ్ లైక్ దట్. 4 crores ఇన్వెస్ట్ చేస్తారు, 3 months జస్ట్ బిల్డ్ యువర్ బిజినెస్ అంటారు. అండ్ బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ YC ఏంటంటే, వాళ్ళు నీకు ఆఫీస్ స్పేస్ ఏమెవరు, దేర్ లైక్ ఇది రియల్ వరల్డ్లో మిగతా ఆఫీసులు ఇట్లా అన్నిటికీ హెల్ప్ చేయరు, నువ్వు ఫైన్ చేసుకోవాలి, నువ్వు ఫిగర్ అవుట్ చేయి ఎక్కడ ఉండాలో, నీకు డబ్బులు ఇచ్చాం, ఎక్కడ ఉండాలి, ఆఫీస్ స్పేస్ ఎక్కడ తీసుకోవాలి, నువ్వు ఎక్కడ ఉంటావు, మేమేమో. బట్ వన్స్ అ వీక్ వాళ్ళకి ఒక డిన్నర్ ఉండేది, ఎవ్రీబడి హ్యాడ్ టు అటెండ్ దట్ వన్ డిన్నర్. అక్కడ ప్రీవియస్ ఫౌండర్స్ని తీసుకొచ్చి మాట్లాడేవాళ్ళు అనమాట. సో అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, YCలో ఎంటర్ అయిన తర్వాత నీకు 2 or 3 or 4 పార్ట్నర్స్ ఇస్తారు. పార్ట్నర్స్ అంటే వాళ్ళతో నువ్వు ఎంగేజ్ చేస్తావు, బిజినెస్ చేస్తావు ఇన్ దోస్ 3 months అనమాట. బట్ YC రూల్ ఏంటంటే, ఎవ్రీ సింగిల్ పార్ట్నర్ మస్ట్ హ్యావ్ బిల్ట్ అ బిజినెస్. ఓకే, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కాదు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కాదు, అడ్వైజర్ కాదు, ఇన్వెస్టర్ కాదు, యాక్చువల్ బిజినెస్ బిల్డ్ చేసిన వాళ్ళే పార్ట్నర్ అవ్వగలరు అక్కడ. సో నా పార్ట్నర్, పీపుల్ విల్ బి లైక్, వై డూ వీ రెస్పెక్ట్ అండ్ లిసన్ టు దమ్. వన్ ఆఫ్ మై పార్ట్నర్స్ పేరు మైకల్ సీబల్, మై అదర్ పార్ట్నర్ పేరు జస్టిన్ ఖాన్. జస్టిన్ ఖాన్, maybe people might have heard, he founded the company called Twitch. Streaming platform, right? Yeah, the video game streaming platform. Twitch he sold to Amazon for $1 billion. Now ఇప్పుడు అక్కడ పార్ట్నర్ కూర్చొని $1 billion బిజినెస్ అమ్మేసి నీకు ఏమైనా అడ్వైస్ చేస్తుంటే, you'd be stupid to not take it, not pay attention. You'll obviously absorb it.
you can't talk shit to that guy. అవును. Right? So Michael I became very close to. He sold a company I think for 70 or 80 million. Vidcam అనేది Instagram లాంటిది ఫస్ట్ version of Instagram అనుకోవచ్చు మనం, right? So they had a company called Social Cam before that. They all split the company into different pieces. And one of the people there was called Amit Sher. He went and started a company called Cruise, which sold to GM for I think 2 or 3 billion. General Motors. Right? That just the talent density you're surrounded by. Right. Highly ambitious people, everybody pushing each other. So ప్రతి వాళ్ళకి రియల్ యాక్చువల్ అడ్వైస్ తెలుసు, నాట్ జస్ట్ లైక్ థియరిటికల్ అడ్వైస్ కాకుండా Correct. ప్రాక్టికల్ అడ్వైస్ ఎగ్జాక్ట్ మార్కెట్ స్టాండర్డ్స్ లో ఇక్కడ ఏం చేయాలని ప్రాపర్గా తెలుస్తుంది. అండ్ ఐ థింక్ ఆ 4 crores కంట ఈ అడ్వైస్ ఇస్ మచ్ మోర్ వాల్యుబుల్. definitely రైట్. సో దట్ ఈస్ వాట్ ది ఈ స్టార్ట్అప్ యాక్సిలరేటర్స్ చేస్తాయి వైసీ. అలాంటివి ఇండియాలో ఏమైనా ఉన్నాయా? Definitely. Almost I would say anybody that uses their smartphone Indiaలో, especially Bangalore, ఏ రకంగా మీరు ఇంటరాక్ట్ చేసినా యూర్ టచింగ్ వైసీ కంపెనీ వన్స్. ఎందుకంటే రేజర్ పే ఇస్ Y-Combinator కంపెనీ, జెప్టో Y-Combinator కంపెనీ, గ్రో Y-Combinator కంపెనీ, Airbnb Y-Combinator కంపెనీ. So I can think of a lot of other names as well, but maybe people won't be. But these are 4 brand name Y-Combinator companies, right? Right. బెంగళూరులో ఉండి మనం జెప్టో కానీ లేకపోతే రేజర్ పే కానీ లేకపోతే గ్రో కానీ టచ్ చేయకుండా ప్రాబ్లీ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ అందరూ ఆల్మోస్ట్ దాంట్లో ఏదో టచ్ చేస్తారు. రైట్. ఓ సారీ, మీషో ఇస్ ఆల్సో Y-Combinator కంపెనీ. సో very influential, right? And all behind the scenes, most people won't know. But I have a huge amount of respect for Y-Combinator. Right. Taking these kids from ఎవరు తెలియని వాళ్ళు, like from Kazakhstan, Azerbaijan, India, Pakistan. Razor Pay founder, I think almost every investor rejected them Indialo. YC accept JC, then they were able to build, through here. Zepto, right? Quick commerce కానీ ఇదంతా I think from what I heard through the Y-Combinator community, చాలా మంది అన్నారు స్విగ్గీ ఆల్రెడీ ఉంది, నువ్వు ఎట్లా పెరుగుతావు. Americans are like, గూగుల్ ఉంది 20 years వరకు. So Y-Combinator has been funding search engines for the past 20 years still to compete. So monopoly ఉండకూడదని చెప్పి. So I think DuckDuckGo is based out of... They just don't believe like this that something is unbeatable. They think talented people are the most important thing. వాళ్ళు నీ బిజినెస్ ఐడియా గురించి నేను తీసుకోవట్లేదు లోపలికి. They look at pure talent of the person that's pitching them. Right. Not even metrics. సో అట్లా చూసుకుంటే ఏమి ఐడియా లేనాళ్ళు 40% ఆఫ్ ద బ్యాచ్ ఇస్ ఏమి ఐడియా లేనాళ్ళు. అసలు వాళ్ళు ఏం పని చేస్తారు కూడా వాళ్ళు తెలీదు. కొంచెం ఫెయింట్ ఐడియా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ హ్యాస్ స్టేడ్ ద సేమ్ ఫ్రమ్ ఫౌండింగ్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ వాళ్ళు చేంజ్ చేయాలి. బికాస్ దే లైక్ ఇట్ వర్క్స్, రైట్? అండ్ ప్రీవియస్ ఫౌండర్స్ వస్తారు, వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. ఎవ్రీ ఫస్ట్ క్లాస్ Airbnb ఫౌండర్స్ స్టార్ట్ అవుతుంది. How do you not pay attention to Airbnb founder? $80 billion valuation, right? So compared to that quality of, advice and seeing what they see and some of the founders and the way that they act and behave here, you can say, look, I want to be the best in class. Naku best ever avalanu undi. Naku best in India kaadu, best in Vijayawada kaadu, best in Hyderabad kaadu. నేను ఇండియాలో స్టార్ట్ చేశాను, బట్ నాకు వరల్డ్ అంతా బెస్ట్ అవ్వాలి నేను, నాట్ లోకల్ బెస్ట్. ఐ వాంట్ విన్, రైట్? అండ్ సో దట్స్ వాట్ just I've always had that ambition, but Y-Combinator gives you a kind of like a launch on terms. Initial push వస్తుంది, right? So those are the companies and those are the standards you measure yourself by, kada? Right. So when you think up, you're like, man, what would Paul Graham is the founder, right? What would he think and what would he say? Right. So things like that made a lot of influence. If you absorb it, it becomes a way of life. The people that are the worst are that YC ni only money ga chusedi. YC will also tell you, never take advisors if they don't invest on. వాళ్ళు నీ అడ్వైజరీ షేర్ చేస్తా ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాతే. ఫ్రీ అడ్వైస్ బొచ్చుడు మంది ఇస్తారు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళు కూడా ఇన్సెంటివ్ అంటే. అండ్ తెలిసే చూడు, మేమైనా ఫస్ట్ నీలో ఇన్వెస్ట్ చేసే మేము నీకు అడ్వైస్ ఇస్తున్నాం. దట్స్ వాట్ దే సే.
ఓకే. సో ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. గుడ్ ప్రాక్టీస్. సో ఫస్ట్ కంపెనీ GoLorry అండ్ ఆల్సో Landeed రెండు మీకు YC బ్యాక్డ్ కదా అది. సో కమింగ్ టు Landeed, ఐ థింక్ నీ ప్రాబ్లమ్ ఏంటన్నది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. బికాజ్ నీకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఈ మార్కెట్లో పెద్ద గ్యాప్ ఉంది అని. దెన్ యూ డిడ్ ఇట్. నౌ టెల్ మీ దిస్, నో డిసెమినేషన్ ప్రాపర్టీ, ఎక్కడ ప్రాపర్టీ ఉందనే తెలియదు, అక్కడి నుంచి Landeedకి ఎలా వచ్చావు? సో ఏమైందంటే at that time I wish something like this existed. Landeed ఏం చేయొచ్చు? ఫస్ట్ ట్రక్కింగ్ కాదు అసలు నా ఐడియా, ల్యాండ్ కోసమే వచ్చాను నేను. బట్ వేర్ హౌసింగ్ ట్రక్కింగ్లో డైరెక్షన్లో వెళ్ళింది. ఆ టైంలో ఏంటంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నేను ఇప్పుడు Landeed బిల్డ్ చేయగలుగుతున్నాను. 2014లో ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు నేను Landeed బిల్డ్ చేయడానికి అసలు. ఎందుకంటే డాక్యుమెంట్స్ అప్పుడు డిజిటైజ్ అవ్వలేదు. రైట్. సో నేను బిల్డ్ చేయడానికి ఏం లేవు, సర్వీస్ బిజినెస్ అయ్యేది. అంటే ఒక యాప్ మీద ఫోన్ చేస్తే నేను గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ప్రొక్యూర్ చేసి అడిగి మెయిల్ చేయాలి. లైక్ దట్స్ నాట్ ద టైప్ ఆఫ్ బిజినెస్, రైట్? స్కేల్ వదిలేసి సమ్టైమ్స్ లైక్ దిస్ ఇస్ వన్ కన్సర్న్ ఇస్ పీపుల్ టాక్ అ లాట్ అబౌట్ స్కేల్. ఐ డోంట్ కేర్ అబౌట్ స్కేల్. Scale is an outcome of how well you do. But I don't start businesses because I want them to scale. Okay. So I build businesses that I want for myself. Okay. So if that also aligns with what a lot of people want, that's great. Right. Landeed కూడా నేను ఫస్ట్లో స్టార్ట్ చేసింది లైక్ ఐ హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఇన్ చెన్నై, మా ల్యాండ్ పార్సల్ మీద. అక్కడ కబ్జా చేయడానికి ఒక కొట్టు పెట్టేసాడు అవడో ఇదంతా. దెన్ సో నేను చెప్పాను వాడికి, నీకు 24 hours ఇస్తున్నాను, నువ్వు వెకేట్ చేయాలి. వాడు అసలు నువ్వు ఎట్టా ల్యాండ్ ఓనర్ అని నాకు తెలిసి ఇదంతా స్టార్ట్ చేశాడు. డాక్యుమెంట్ చూపించా, సరే సార్ ఇదంతా అన్నాడు. అంటే మళ్ళీ అప్పుడు ఏం చేశాడంటే, అప్పుడు కామెంట్, సార్ మేము కొంచెం చిన్నాళ్ళం, మేము ఏదో ఒకటి, మేము లోకల్ వాళ్ళం, ఏదో ఒకటి ఇచ్చి చూడండి అని. అయితే నేను అప్పుడు చెప్పాను, నువ్వు ఇక్కడ కూర్చొని నీ షాప్ నా ల్యాండ్ మీద పెట్టి నువ్వు నన్ను అడిగితే అది నేను బ్లాక్మెయిల్గా కన్సిడర్ చేస్తాను. నువ్వు షాప్ రిమూవ్ చేసి వచ్చి నాతో కూర్చొని నేను మాట్లాడితే దాన్ని నేను కమ్యూనిటీ సర్వీస్ అనుకుంటాను. రెండిటికి ఒకే అయి ఉండొచ్చు, బట్ చాలా డిఫరెంట్. 24 hours నువ్వు అది లేపేసి. అండ్ బై దిస్ టైం నేను ట్రక్కింగ్లో చాలా చూశాను. యూనియన్స్ని చూసాను గుంటూరులో, యూనియన్స్ని బ్రేక్ చేశాను. చాలా కంపెనీలు కాంట్రాక్ట్లు మాకు అందుకే ఇచ్చాయి. దే వుడ్ సెండ్ GoLorry into the toughest areas in India to break markets. We didn't know that we were being sent there. Somehow our name got built that way. And and whatnot. So in this I've already been used to it. At that point I had personal security. I had a feeling వాడితో మా పీపుల్ టచ్లో ఉన్నారు, వాడు లేపాడు 24. On the 18th hour వన్ షాప్ని బుల్డోజ్ చేయించా. రైట్. సో అప్పుడు నెక్స్ట్ డే ఈ హోల్ లైక్ ఒక అసోసియేషన్ లాంటి వాళ్ళు వచ్చేసి వాడి షాప్ కీపర్స్ వీళ్ళందరూ వస్తే నేను నా మనుషులు పంపించా. సో ఆ టైంలో పెద్ద ఫ్రిక్షన్ వచ్చి పోలీస్ వాళ్ళు ఇదంతా రావటం. ఆబ్వియస్గా ఇండియాలో ఏంటి, పోలీస్ ఎప్పుడైనా లోకల్ కాన్స్టిట్యుయెన్సీ లాగా యాక్ట్ చేస్తారు. మన లోకల్ వాళ్ళు తెలుసు, అది కూడా ఆ సిస్టమ్ కూడా లాస్ట్కి మనకి ఎవరు తెలుసు, ఎలా తెలుసు, ఈడు తెలుసు, వాడు తెలుసు, లోకల్ నేబర్ తెలుసు. బట్ ఆబ్వియస్లీ వాళ్ళ అప్పర్ బాస్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మేనేజ్ చేయటం కూడా మనకైనా తెలవాలి కదా. బట్ ఐ సెడ్ అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ నాకు బై దిస్ టైమ్ ఇండియా సిస్టమ్ గురించి డీసెంట్ అండర్స్టాండింగ్, నాకు బిల్ట్ మై ఓన్ సిస్టమ్స్ టు డీల్ విత్ ఇట్. దాని పోలీస్ ఆఫీసర్ వచ్చి మీ పేపర్ వర్క్ ఏది, మీరు అసలు ఓనర్ ఏంటి అని చూపించాం. సేల్ డీడ్ ఇది సరిపోదు, మిగతా అన్నీ కూడా మాకు కావాలి డాక్యుమెంటేషన్ అన్నాడు. సో నా మనుషుల్ని గవర్నమెంట్ ఆఫీసులు పంపిస్తుంటే ఐ వాస్ థింకింగ్ ఇప్పటికీ డిజిటల్ సొల్యూషన్ ఏం లేదా ఇదంతా అని. ఇది 2021లో, జస్ట్ 2021లో. అండ్ పోస్ట్ కరోనా టైం అరౌండ్లోనే సెట్ చేశాడు ఆ షాపు. అది కూడా నాకు తెలిసింది, నా సెక్యూరిటీ గార్డు, సో సెక్యూరిటీ గార్డ్ని ఎంప్లాయ్ చేస్తాం కదా మనం, ఒక ఏజెన్సీని పెట్టాం. ఆ ఏజెన్సీకి డబ్బులు కడుతున్నా, వాడికి కడుతున్నాడని చెప్పాడు. అప్పుడు నా పక్కన ల్యాండ్ ఓనరు ఒకడు ఫోన్ చేశాడు, ఏం సంజయ్ నీ ల్యాండ్ అమ్మేసావా అని. ల్యాండ్ అమ్మేటువంటి నేను, నాదే ల్యాండ్ అది, నీ ల్యాండ్ నేను కొనడానికి ట్రై చేస్తాను, నువ్వు అమ్మేసావంటావు ఏంటంటే, అంటే జోక్గా నువ్వు అమ్మేసావో లేదో కానీ ఎవడో కొనేసాడు నీకు తెలియకుండా ఫోటో పంపించాడు. సో నేను ఏజెన్సీకి ఫోన్ చేసా, ఏంటి ఇక్కడ నాకు ఈ ఫోటో అంటే ఇదేంట, ఫోన్ పికప్ చేయడం ఆపేశాడు.
అల్టిమేట్లీ ఏమైందంటే ఆ సెక్యూరిటీ గార్డ్ కరోనా టైంలో వాడు ఊరికి ఎక్కడో నార్త్ ఇండియన్సో వాడి ఇంటికి పోయాడు. వీడు నా దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటానే ఉన్నాడు వాడికి ఇవ్వకుండా. వీడు నాకు చెప్పడానికి భయం, వాడు పారిపోయాడు అని. ఇప్పుడు మొత్తం బయటకు వచ్చింది కదా. సో దట్స్ వై నేను పర్సనల్గా వెళ్ళి చేయాల్సి వచ్చింది. బట్ సో ఎనీవే అట్ ద పోలీస్ కేమ్ ఇదంతా అంటే వీ స్టార్టెడ్ సెండింగ్ మై పీపుల్. సో ఐ సెడ్ ఇస్ నథింగ్ దేర్ బిల్ట్ అని. And that was the first version. We found some basic infrastructure. I said, let's just do this. I'll build it for myself. So first version of the apps, మామూలుగా మేనేజ్మెంట్ కన్సల్టింగ్ లాగా యాక్ట్ చేస్తాను, లేకపోతే నువ్వు ఇందాక మెన్షన్ చేసావు స్కేల్ గురించి నేను ఆలోచిస్తాను. ఇఫ్ నేను ఈ మార్కెట్లో బిల్డ్ చేస్తానంటే ఫస్ట్ స్టేట్ నేను ఏ స్టేట్కి బిల్డ్ చేస్తాను, లార్జెస్ట్ మార్కెట్కి బిల్డ్ చేస్తాను. అదే మార్కెట్ మహారాష్ట్ర, ఇండియాలో ముంబై మార్కెట్, right? So top 60 cities in India almost account for 80 to 90% of the value of real estate transactions in India. Just 60 cities. Our 60 cities lo Mumbai itself will account for almost 25%. Power law. Correct. Right? So but the first state I built it for was actually Tamil Nadu, Andhra and Telangana. Na lands ekkada unnayo akkada. So నీ కోసం ప్రోడక్ట్ బిల్డ్ చేసుకున్నావు. Yeah. Right. And నా ఓన్ ప్రోడక్ట్ నేను కస్టమర్ కాబట్టి like that makes it easier to build. నీకు ప్రాబ్లం ఉంది, నువ్వు గ్రౌండ్ స్టేట్ లో ఉన్నావు కాబట్టి. Right. Yeah. So I built it. So I always build speaking with users. First users తో మాట్లాడతాను, then build చేస్తాను, ఆఫ్లైన్ చేస్తాను, తర్వాత దాన్ని ఆన్లైన్ చేస్తాను. సో that was the way అది బిల్డ్ చేసింది. మహారాష్ట్ర కాదు, గుర్గాన్ కాదు, కర్ణాటక కాదు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు. This is how we started. So first we just launched ఏదోటి చాలా ఈజీగా ఉంది ఇది అని. సో I think within the first 1 or 2 months we already were at 100k downloads. Wow. And I think we were like third week or fourth week 50k downloads, and we were like what the hell, like our servers, all of this. Then we're like okay, there's something here. Let's grow it. Right. So ఈ స్టేజ్ లో నువ్వు వైసీకి వెళ్ళావా, ముందు వైసీకి వెళ్ళావా ఐడియాతో? సో ఫనీ స్టోరీ ఏంటంటే when I got this idea, నేను మా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఇన్ GoLorryలో చెప్పాను అనమాట. అండ్ GoLorry నేను అనుకున్నంత స్కేల్కి తీసుకెళ్ళటానికి కూడా ఐ కుడెంట్ బిల్డ్ ఇట్ ద వే ఐ వాంట్. ఇండియాలో చాలా ఫస్ట్ చేసాం, బట్ ఈఎల్ఆర్లను ఉంటాయి, లారీలకు ఎల్ఆర్లను ఉంటాయి. ఫస్ట్ ఈఎల్ఆర్లు తయారు చేసాం. ఇండియాస్ ఫస్ట్ ఆటోమేటెడ్ ప్రైసింగ్ ఇంజిన్ ఫర్ లారీస్ తయారు చేసాం. అంటే ఊబర్లో నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ పెడితే నీకు ఇమీడియట్గా ప్రైస్ ఎలా వస్తుందో మెషిన్ లెర్నింగ్ వాడి ఇన్స్టెంట్ ప్రైసింగ్ బిల్డ్ చేసాం మేము ఇండియాలో ట్రక్కింగ్కి, యాప్ అదంతా అనమాట. బట్ టెక్నాలజీ పెనట్రేషన్ ట్రక్కర్ సైడ్లో చాలా లో. అండ్ ఇందాక సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం. సో సర్వీస్కి వాల్యూ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. కొన్ని యూటిలిటీ బిజినెస్ ఉంటాయి, రైట్? సో ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్ 364 days ఆఫ్ ది ఇయర్ నీ కన్సిస్టెంట్గా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తే వాడి నేమ్ పట్టించుకోను. ఆ వన్ డే పోయినప్పుడు మాత్రం ఎవరి ఇప్పించినా అని అప్పుడు నేమ్ తెలుసుకుంటాను. దేర్ ఇస్ నో వే టు క్రియేట్ డిలైట్. కొన్ని బిజినెసెస్లో కస్టమర్ని హ్యాపీ చేయటం అనేది కుదరదు అసలు. ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయటం అంతే. ఇప్పుడు లారీ నేను హెచ్యుఎల్తో పనిచేసేవాళ్ళం. హెచ్యుఎల్కి లార్జెస్ట్ షాంపూ డిటర్జెంట్స్ ఇన్ సౌత్ ఇండియాలో మేమే ఒక టైంలో. అండ్ రెడ్ చిల్లీస్ మార్కెట్ కూడా హై. ఒక టైంలో 10% ఆఫ్ ఆల్ రెడ్ చిల్లీ ట్రక్స్, సమ్టైమ్స్ ఈవెన్ అప్ టు 20% బిట్వీన్ గుంటూరు అండ్ చెన్నై యూస్ టు గో త్రూ GoLorry. సో బట్ వన్ థింగ్ ఈజ్ హెచ్యుఎల్ 10 trucks అడిగితే 8 trucks ఇస్తే వాళ్ళు అన్సాటిస్ఫైడ్, 12 trucks ఇస్తే వాళ్ళకి నీడ్ లేదు, 10 కావాలి. ఆ 10 కూడా పంపిస్తే డిలైట్ కాదు, అది నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసావు. ఓకే, ఇంకా డిలైట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? టెక్నాలజీకి రెస్పెక్ట్ లేనప్పుడు, సర్వీస్కి వాల్యూ లేనప్పుడు, దెన్ ప్రైసింగే ఇట్ మ్యాటర్స్. రైట్. సో ఈ GoLorryకి పోర్టర్ ఉంది కదా, పోర్టరేనా? పోర్టర్కి డిఫరెన్స్ ఏంటి? పోర్టర్ సిటీలోనే, GoLorry is across states. అది పోర్టర్ ఈజ్ యాక్చువల్లీ ఐ వుడ్ సే బిజినెస్ మోడల్గా చూస్తే బెటర్ బిజినెస్ మోడల్. సో ఫౌండర్గా నువ్వు యాక్సెప్ట్ చేసుకోవటం నీకు అది కష్టం ఇఫ్ యూఆర్ మోటివేటెడ్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఐమ్ స్టబర్న్, ఐ లైక్ టు విన్, ఐ హేట్ లూజింగ్. సో యూ వుడ్ థింక్ దట్ యుల్ కీప్ ఎట్ ఇట్ అండ్ యుల్ ఫిగర్ ఇట్ అవుట్. You're supremely confident. You put in the work, you do all of this. And same thing, like I tell my team,
I have no fear because work ethic eliminates fear. I don't believe that any of my competitors, if I don't even care about competitors, but I don't believe any of my competitors will outwork me. You can be smarter, you can raise more capital, all of that. But what made us ultimately give up was just the type of people we were dealing with makes you recruit a certain type of people inside your company. And founders ki one of the important things ఏంటంటే culture, right? అదేమవుతుందంటే like only నీకు one of the few advantages of starting your own company is నీకు ఇష్టమైన వాళ్ళతో బిజినెస్ చేయొచ్చు నీ కంపెనీలో. సో రిలేటబుల్, right? So when that is changing, because your customers are not and నీ customers determine నువ్వెవరిని రిక్రూట్ చేస్తున్నావు అని. నువ్వెవరు రిక్రూట్ చేస్తున్నావో determine your culture. Now our culture is not the culture that you want to inculcate అనుకో, it's very tough. So my co-founders in a discussion, we got 2 acquisitions offers before we turned them down. We would have made, decent amount of money and all of that. But ultimately, నేను అడిగింది ఏంటంటే like, guys, ఒక టైంలో acquisition offerలో all of this, మనకి ఆఫర్ వచ్చింది, సెల్ చేద్దామా whatever అంటే, they both said, or even shut down and do something else. And they said, Sanjay, we trust you. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా విల్ బ్యాక్ యూ. బట్ వన్ కన్సిడరేషన్ ఏంటంటే, వెన్ వీ ఫస్ట్ స్టార్టెడ్, GoLorry ఎప్పుడు మార్కెట్ ప్లేస్ అవ్వాలని కాదు. వీ వాంటెడ్ టు బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్. ఇది మార్కెట్ ప్లేస్ అనేది ఎలా వచ్చింది అంటే, జస్ట్ టు అండర్స్టాండ్ ద మార్కెట్ అండ్ అండర్స్టాండ్ ద ప్రైసింగ్ డైనామిక్స్, టు స్టార్ట్ అండర్స్టాండ్ ద ఎకనామిక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. గాట్ ఇమీడియట్ లాంచింగ్కి ఇదంతా వాట్ ఎవర్, రైట్? సో we're now mission drift. We've just been working for so long on it. And also the type of people, ఒకటి అర్థమైంది ఏంటంటే, we had an investor called Social Capital. వాళ్ళు మా డేటా చూసి ఇదంతా, they were like, your data is an outlier. Because I think at one point we're the only profitable digital marketplace for trucking in the world. But what I realized was, even with our kind of efficiency, extremely efficient, lean team, very technological, like lot of automation, even with all that, the margins that were మనం జనరేట్ చేయగలిగేది razor thin, అవును, రైట్? ఆ మార్జిన్ razor thin ఉన్నప్పుడు నీ కాంపెన్సేషన్ నువ్వు ఇంకొకరి ఇవ్వగలిగింది, ఇట్ వోంట్ బి మ్యాచింగ్ టెక్నాలజీ కంపెనీస్. అది నువ్వు టాలెంట్ నువ్వు బ్రింగ్ చేసుకోలేనప్పుడు నీ కంపెనీలో, స్మార్ట్ పీపుల్ అల్టిమేట్లీ వాంట్ టు వర్క్ విత్ రియల్లీ స్మార్ట్ పీపుల్, రైట్? Only insecure people want to hire below themselves. So we just realized ఒక టాలెంట్ క్యాప్ లాగా ఫార్మ్ అయింది. ఎందుకంటే రియలీ స్మార్ట్ పీపుల్ at some certain things, and it's not a sexy industry. It doesn't even have the appeal of an NGO. కొంచెం స్మార్ట్ పీపుల్ అది వదిలేసి ఐ వాంట్ వర్క్ ఆన్ సోషల్ కాజ్ అనే వాళ్ళు కూడా అంటారు. లారీ డ్రైవర్లు, ఓనర్లు, ఈవెన్ వర్డ్స్ బిజినెస్లు, ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ బిజినెస్ లారీ డ్రైవర్లతోనే. వాళ్ళ డ్రామా లైక్ దే రియల్ మ్యాన్. వాళ్ళు నిజం మాట్లాడతారు వీళ్ళందరితో కంపేర్ చేస్తే. లారీ ఓనర్లు కాదు, లారీ ఓనర్ డ్రైవర్స్ ఆర్ ద బెస్ట్, రైట్? ఫ్యాక్టరీస్ ఆర్ మిస్లీడింగ్, ఐ మీన్ కంపెనీస్ ఆర్ మిస్లీడింగ్, అబ్యూసివ్, ఓనర్స్కి వాళ్ళకి తెలియదు. ఆల్ దిస్ లైక్ స్టూపిడ్ థింగ్స్ సమ్టైమ్స్. లారీ ఓనర్లు విత్ మల్టిపుల్ ట్రక్స్ ఉండవు. మేము స్మార్ట్ ఫోన్ ఇచ్చేవాళ్ళం వాడికి. అప్పుడు అనేవాడు ఓనర్, నేనైతే నమ్మను, మేమంటే నమ్ముతాం. నేను అన్నాను, లైక్ నువ్వు వాడికి 50,000 క్యాష్ అడ్వాన్స్ ఇచ్చి నువ్వు పంపిస్తున్నావు, ఆ లోడ్ ఏమో 18 లక్షలు నువ్వు లారీ మీద వేసింది, ఆ లారీ ఏమో 25 లక్షలు, నా స్మార్ట్ ఫోన్ 15,000 నువ్వు నమ్మమంటావు ఏంటి, నువ్వెవడు, లైక్ వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇస్ దట్ అనేవాడు నేను. సో ఐ కెన్ అండర్స్టాండ్ బోత్ పర్స్పెక్టివ్స్, రైట్? ఒక రకంగా నువ్వు ఆలోచించావంటే, వాట్ ఈస్ ద నీకు హైయెస్ట్ పేయింగ్ జాబ్ ఏమొస్తుంది ఇండియాలో ఏం చదువుకోకుండా అంటే, ఒక రకంగా లారీ డ్రైవర్. People just don't realize కొన్ని లారీ డ్రైవర్స్ మేక్ టన్స్ ఆఫ్ మనీ. అండ్ దెన్ యూ హ్యావ్ ద సోషల్ యాంగిల్. కొంతమంది అంటారు, పాపం 2 వారాలు 3 వారాలు ఉండరు ఇదంతా అని. ఐఎమ్ లైక్, వరల్డ్లో చాలా జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐ యూస్ టు ఆల్సో థింక్ దట్. బట్ నువ్వు వెళ్ళాలని అడిగావు అనుకో, సమ్ పీపుల్ లైక్ బీయింగ్ ఆన్ ద రోడ్. రైట్. అడిగావు అంటే, లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ద వరల్డ్ వేర్ యూర్ నాట్ హోమ్ ఫర్ 2 to 3 weeks in a month.
ఓన్లీ పాయింట్ ఏంటంటే ద పే హ్యాస్ టు బి గుడ్ ఎనఫ్ టు మ్యాచ్ దట్ సాక్రిఫైస్. అవును, అందుకే మర్చెంట్ నేవీ ఇస్ వెరీ పాపులర్. Merchant Navy is very popular. Offshore drilling platforms, Very any popular. oil, Oh. right? They get paid very well. But anyway, so yeah, that's how it thing. But when land encroachment happened, it was actually my co-founder. He said, "Man, this looks like a really deep problem. We hear you talking about it. You started the company for this. Have you thought about, doing this?" I said, "Screw it, Z. ZJ was." I said, "It's like if you want to do it, we'll do it." So that's how we started, and The year లో 2022. 2022. Yeah. Right. The ideation. At that time, when we tell the investor, we're like, the idea is not fully formed. We're thinking about ante. One of the investors like, Sanjay, I don't know what you're doing. I don't care. Tell me where you want me to send the check. నువ్వు ఏం చేస్తున్నావు తెలీదు, నువ్వు ఏం చేయబోతున్నావు నాకు తెలీదు, డబ్బులు ఎక్కడ పంపించమంటావు చెప్పు, నీ నెక్స్ట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి. Now, my previous business didn't make him a lot of money, right? Now, he's saying he wanted to drop a 7-figure check, అంటే 8 crores excess, నీకు ఏం చేయాలనుకున్నా నేను నీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కాన్ఫిడెన్స్, like that's what you get used to when you deal with ఒక certain talent people recognize చేస్తే, ఒక certain talent వాళ్ళలో ఉంటే వాళ్ళు రికగ్నైజ్ చేయగలిగేది. ఇక్కడ నేను ఏంజల్ ఇన్వెస్ట్ చేస్తాను, కొన్ని కంపెనీస్ చూస్తాను ఇండియాలో, సమ్ ఆఫ్ దెమ్ వెళ్ళి సో కాల్డ్ బిలియనర్స్ మీట్ అవుతారు, మల్టీ మిలియనర్స్ మీట్ అవుతారు. ఈవెన్ హైదరాబాద్లో కూడా అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఒక 10 లక్షలు ఇవ్వడానికి 3 rounds ఆఫ్ మీటింగులు చేసి 3 గంటలు మాట్లాడి ఈ స్టేట్మెంట్ పంపిమని, ఆ రీసెర్చ్ పంపిమని, ఫైనాన్షియల్ మోడల్ తయారు చేయమని. లైక్ ఫేస్బుక్ నువ్వు క్రియేట్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ మోడల్ ఏంటిది, నీ మార్కెట్ సైజ్. ఫేస్బుక్ నాకు తెలిసి స్టార్ట్ చేసిన 6 years వరకు మానిటైజ్ కూడా చేసుకోలేదు. కరెక్ట్. ఆ టైంలో మై స్పేస్తో కంపేర్ చేసేవాడు. బట్ దే కుడ్ సీ దట్ ఇఫ్ యూ డూ థింగ్స్, ఇఫ్ యూ బిల్డ్, నువ్వు పీపుల్ కావాల్సింది బిల్డ్ చేస్తే మనీ విల్ కమ్. అండ్ దట్స్ వాట్ వెంచర్ క్యాపిటల్ ఈజ్ దేర్ ఫర్. కానీ ఇండియాలో వెంచర్ క్యాపిటలిస్ట్ రిస్క్ తీసుకోరు, చాలా తక్కువ. ఆ రిస్క్ టేకింగ్ అపెటైట్ తగ్గిపోయింది. రెప్లికేషన్ చూస్తారు, యూఎస్లో ఏం వర్కౌట్ అయింది, ఇక్కడ ఏం చేయొచ్చు. సో లాండీడ్ ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది? షూర్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇట్స్ సింప్లీ ఆ డాక్యుమెంటేషన్ సర్చ్ ఇంజిన్ ఫర్ ప్రాపర్టీ. అంటే మనకి ఈసీలు కావాల్సి వస్తాయి, సేల్ డీడ్స్ కావాల్సి వస్తాయి, పహానీలు, పాస్బుక్లు, ఇవన్నీ. ఫస్ట్లో నేను చూసినప్పుడు నాకు కూడా ఇవన్నీ తెలియదు అసలు. అంటే అండర్స్టాండింగ్ ఏమొచ్చిందంటే, నేను ట్రేడ్ చేసేటప్పుడు ఒక సర్టన్ సెక్యూరిటీస్ ట్రేడ్ చేసేవాళ్ళం. దాంట్లో టైటిల్ ఇన్సూరెన్స్ అని ఉండేది యూఎస్లో. యూకే, సింగపూర్లో కంక్లూసివ్ టైటిలింగ్ అని ఉంటుంది. అది తెలుగులో ఎలా చెప్పాలి మనకు తెలియదు, బట్ బేసిక్గా ఏంటంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్లో కంక్లూసివ్ టైటిలింగ్లో యూకేలో కానీ సింగపూర్లో కానీ నువ్వు నాకు అమ్ముతున్నావు అనుకో వివేక్, మధ్యలో లెట్స్ సే ఇన్ యూకే నువ్వు లండన్లో నీ అపార్ట్మెంట్ అమ్ముతున్నావు నాకు, ద గవర్నమెంట్ మధ్యలో కూర్చొని వెరిఫై చేస్తుంది వివేక్ సెల్ చేసే ఫ్లాట్ వివేక్దే అని, నువ్వు ఓనర్ అని కన్ఫర్మ్ చేస్తుంది. సో నేను కొన్నప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్గా ఒక టైటిల్ డీడ్ ఇచ్చేస్తుంది నీకు, ఇప్పుడు నీది ఇది అని. గవర్నమెంట్ వెరిఫై చేస్తుంది బేసిక్గా నువ్వే ఓనర్ అని. ఇండియాలో మనకి ఏముందంటే ప్రిజంప్టివ్ ఓనర్షిప్ అనే మోడల్ అనమాట అది. అంటే ఏంటంటే బేసిక్గా ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుందంటే, నువ్వు నాకు వివేక్ ఓనరా కాదా సెల్ చేసేటప్పుడు అనేది నాకు అనవసరం, అది నీ రెస్పాన్సిబిలిటీ బయర్గా నువ్వు వెరిఫై చేసుకోవటం అని. ఓకే, దట్ ఈస్ ద ఇండియన్ టైటిలింగ్ సిస్టమ్. మన లా కూడా అలాగే ఉంది. సో గవర్నమెంట్ కాదు, బయర్ వెరిఫై చేసుకోవాలి సెల్లరా యాక్చువల్గా ఓనర్ అని. సో గవర్నమెంట్ వెరిఫై చేయదు కాబట్టి ఒక సింగిల్ డాక్యుమెంట్ ఏమి ఉండదు గవర్నమెంట్ ఇచ్చేది, వివేక్ ఓనర్ అని లేకపోతే నేనే నెక్స్ట్ ఓనర్ అని. అది లేనప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంటేషన్ తీసుకోవాలి. ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, లేకపోతే హెచ్ఎండిఏ, మ్యాప్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూసి మనం వెరిఫై చేసుకొని 95% లైక్లీహుడ్ వివేక్ ఈస్ ది ఓనర్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. 100% అని క్లియర్గా ఇండియాలో చాలా కష్టం అంటాం, క్లోజ్ ఇనఫ్ అనుకొని వెళ్తాం అనమాట. ఓకే. సో ల్యాండీడ్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఏమనుకున్నాం అంటే,
సోషల్ మీడియా ప్రొఫైల్ మీద బ్లూ టిక్ మార్క్ ఎలా ఉంది, ఆథెంటికేటెడ్ పర్సన్, వెరిఫైడ్ అన్నట్టు. వెరిఫైడ్ అని ఇండియన్ ప్రాపర్టీ కూడా ఆ స్టాండర్డ్స్ కి తీసుకెళ్ళాలి అని. అది మనం తొందరగా వెరిఫై చేయాలంటే మనం తొందరగా డాక్యుమెంటేషన్ రావాలి. గవర్నమెంట్ SRO లైన్ లో నుంచో లేకపోతే బ్రోకర్ కోసం వెయిట్ చేసో లేకపోతే ఇదంతా కూడా కాదు. ఇన్ఫాక్ట్ మనం ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ కూడా చేసేటప్పుడు ఇండియాలో ఇవాళ లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం. US లో కాన్సెప్ట్ ఉండదు అసలు, UK లో కూడా ఉండదు. బేసిక్గా టైటిల్ ఏమన్నా అన్క్లియర్గా ఉందనుకో మన ఓనర్షిప్, గవర్నమెంట్ మనం కాంపెన్సేట్ చేస్తుంది ఆ డిఫెక్ట్ ఉన్నందుకు ఆ టైటిల్. సో ఇండియాలో ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం ప్రతిసారి ప్రతి ట్రాన్సాక్షన్కి. అది 2-3 months పడుతుంది. ఎందుకని? మోస్ట్ ఆఫ్ ద టైం ఆ టైం ఎందుకు పడుతుంది అంటే డాక్యుమెంట్ ప్రొక్యూర్మెంట్ మూలానే. ఆ డాక్యుమెంట్లన్నీ వస్తేనే కానీ లాయర్ వెరిఫై చేసి ఒక లీగల్ ఒపీనియన్ రాయలేడు. సో నీకు ఎంత టైం పడుతుందో ప్రొక్యూర్ చేయడానికి డాక్యుమెంట్, అంత టైం లీగల్ ఒపీనియన్ పడుతుంది తయారు చేయడానికి. అందుకని ఇండియాలో ఏం చేస్తాం మనం, అగ్రిమెంట్ ఫర్ సేల్ అని ఒకటి చేసి తర్వాత మళ్ళీ సేల్ అగ్రిమెంట్ ఒకటి చేస్తాం, రైట్? ఒక టోకెన్ పేమెంట్ ఇచ్చి ఇదంతా. అవును, కరెక్ట్. ఈ టైంలోనే చాలా డీల్స్ కొలాప్స్ అయిపోయి లైబిలిటీ అవుతాయి, ఇండియాలో ప్రాబ్లమ్స్ వస్తాయి, లిటిగేషన్ వస్తాయి. ఇంకా కోర్టుకి వెళ్తే మనకి ప్రాపర్టీ గురించి మనకి ఏం తెలుస్తుందో మీ అందరికీ తెలిసింది, అది నేను చెప్పక్కర్లేదు. చాలా మంది లాయర్స్ లైఫ్ బిల్ అయిపోయింది, ఇల్లు కట్టేసుకున్నారు. కరెక్ట్. నాకు కూడా తెలియదు ఈ స్టాటిస్టిక్స్. నేను స్టార్ట్ చేసేటప్పుడు 2/3 of all court cases in India, civil court cases in India, deal with land or real estate issues. Millions of cases. To clear it will take sometimes a quarter century. మొన్న ఒకటి లైబిలిటీ నేను వెళ్ళి క్లోజ్ చేశాను, జస్ట్ సిట్టింగ్ డౌన్ విత్ ద ఫ్యామిలీ, సెటిల్ చేసుకున్నాను. ద హోల్ థింగ్ నాకు మొన్నే తెలిసింది ఆ డిస్ప్యూట్ గురించి, like 3 years ago. ఫ్రమ్ వెన్ ఐ స్టార్టెడ్ ఎంగేజింగ్ విత్ దమ్, మన ల్యాండ్ ఇప్పుడు 36 years తర్వాత క్లోజ్ అయింది ఆ కేసు మాకు. 36 years దట్ కేస్ ఇస్ బిన్ దట్, రైట్? అంతవరకు ఎందుకు, మన ముంబైలో US ఎంబసీ ఉండేది. US ఎంబసీ మూవ్ అవుతున్నాము మేము, ఆ బిల్డింగ్ సెల్ చేస్తాము అంది. ఈ పూనా వాళ్ళు ఉన్నారు కదా, సీరం ఇన్స్టిట్యూట్, ఆయన వెళ్ళి కొన్నాడు. అది గవర్నమెంట్ బ్లాక్ చేసింది, అది ఓనర్షిప్ టైటిల్ క్లియర్గా లేదని. US ఎంబసీ ఉంది అక్కడ, ఇంకా టైటిల్ ఓనర్షిప్ నీ క్లియర్గా లేదంటే ఇంకా వాట్ కెన్ యూ డూ? ఆయన ఏమో 100-200 crores ఆల్రెడీ కట్టినట్టు ఉన్నాడు. సమ్ few thousands of crores అనుకుంటా ఆ డీల్, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. బట్ జస్ట్ ఇమాజిన్, రైట్? సో ఎసెన్షియలీ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్, నేనేమి నీ కోర్ట్ బ్యాటిల్స్ నేను ఇవన్నీ ఫైన్ చేస్తాను అనట్లేదు. ఫస్ట్ నీ ల్యాండ్ నీదేనా అనేది నువ్వు కనుక్కోవడానికి ఈజీ యాక్సెస్ ఇస్తున్నాను నేను. సో యూ కెన్ హెల్ప్ యువర్ సెల్ఫ్. సో ద ఓన్లీ థింగ్ ఇస్, ఏదైతే ఈ ప్రాసెస్ ఎలాగైనా ఇప్పటివరకు అందరూ చేస్తూనే ఉన్నారు, కానీ ఆ ప్రాసెస్ని మీరు ఫాస్ట్ చేస్తున్నారు, రైట్? రెగ్యులర్గా చేస్తే ఎన్ని డాక్యుమెంట్స్ కావాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, అండ్ వాటికి ఎంత టైం పడుతుంది? Good question. So in India, real estate and land and property, all of this is a state subject. It is not a central subject. So each state has its own type of documentation. Similarities untai, but different documentation. For instance, Maharashtra-lo Satbara అని ఉంటుంది, 712 అని. మనకు అది ఉండదు ఇక్కడ. మనం ఇక్కడ పహానీలు అంటాము, అది ఇంకో స్టేట్లో ఇంకోటి అంటారు. సో తమిళనాడులో ఫర్ ఇన్స్టెన్స్ మనకి పట్టా చిట్టా, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, FMV స్కెచెస్, సేల్ లీడ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. తెలంగాణలో మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పహానీలు, ఇవన్నీ డిఫరెంట్. పాస్బుక్లు కావాలి. ఇక్కడ ఈసీలు, ఇవన్నీ సేల్ లీడు, లింక్ డాక్యుమెంట్స్ అంటాం మనం ఆంధ్రాలోను, ఇక్కడ అవి ఇంపార్టెంట్. సో ఢిల్లీకి వచ్చేసరికి మనకి ఈసీ అనేది సరిగ్గా డిఫరెంట్ కాన్సెప్ట్ అది. సో డిపెండ్స్ ఆన్ ద స్టేట్, బట్ సదర్న్ స్టేట్స్ కొంచెం బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ఇట్ అవైలబుల్ కానీ, డిజిటైజేషన్ కానీ, కవరేజ్ కానీ. సో just a little bit more better platforms are available. So yeah, it depends on the state. But usually banks వచ్చేసరికి they look for either between 13 to 30 years of chain anamata. Ownership ఎట్లా పాస్ అయింది, లింక్ డాక్యుమెంట్స్ to give out a loan. సో ఎంతసేపు పడుతుంది ఇవన్నీ ప్రొక్యూర్ చేయడానికి నార్మల్గా ఆన్ అన్ యావరేజ్? నార్మల్ ఏజెంట్ ద్వారా వెళ్తే మినిమం, డిపెండ్స్ ఆన్ హౌ లాంగ్ యూ గో బ్యాక్, బట్ ఐ వుడ్ సే నార్మల్ ఏజెంట్ అయితే ఇట్ టేక్ 2 weeks మినిమం. 2 weeks. దాన్ని మీరు లైక్ ఇన్ సెకండ్స్, బికాజ్ ఐ చెక్ యువర్ యాప్, ఐ విల్ గెట్ ఇట్ డౌన్ ఇన్ సెకండ్స్ అని చెప్పి ఉంటుంది. అంత ఫాస్ట్గా తీసుకొచ్చారు. వాట్ ఆర్ యూ డూయింగ్?
So I'll tell you how I started thinking about it. One of the things నేను రియలైజ్ అయింది ఏంటంటే గవర్నమెంట్ డజంట్ గివ్ అ ఫక్ ఆబ్వియస్లీ, అవును, right? Maybe it does, maybe it has higher priorities, whatever the reason. And I also నేను బిలీవ్ చేయను ప్రతిసారి పీపుల్ ప్రాబ్లం ఉన్నప్పుడల్లా వెళ్ళి మనం గవర్నమెంట్ని అడగాలని, రైట్? సో టిపికల్గా వెన్ యూ కైండ్ ఆఫ్ లుక్ ఎట్ ఇట్, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు వెళ్ళి ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ని వాడాలి అనుకున్నారు, ఈ బిల్డింగ్లో మీరు కూర్చున్నారు కదా, ఇప్పుడు నేను దీని సర్వే నెంబర్ ఏంటి అని అడిగాను అనుకోండి, మీకు తెలియదు, ఐడియా లేదు. మోస్ట్ లైక్లీ ఐ కెన్ మేక్ అ బెట్ మీ హౌస్ మీ అపార్ట్మెంట్లో ఉంది కూడా మీరు సర్వే నెంబర్ నేను ఏంటి అని అడిగితే మీకు తెలియదు. మోస్ట్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్ సర్వే నెంబర్ లేకుండా అసలు ఎంట్రీ కూడా ఇవ్వదు రైట్. అవును, అది ఎదుర్కోవడానికి టైం పెట్టేస్తుంది. అది ఒకటైతే అసలు నీ సర్వే నెంబర్ ఎక్కడ ఫైండ్ చేయాలో కూడా నీకు తెలియదు. అరే బాబు ఎక్కడుందా సర్వే నెంబర్ అంటారు, వేర్ డూ ఐ ఫైండ్ ఇట్ అని ఇదంతా అని, లైక్ హౌ ఆర్ యూ గోయింగ్ టు రన్ అ సర్చ్ when you don't even. So we built this system called Find My Survey. You put in an address, మీరు అడ్రస్ ఎంటర్ చేయండి, దాని సర్వే నెంబర్ నేను మీకు ఇస్తాను. తర్వాత నా ప్లాట్ఫామ్ వాడతారా, మీ డాక్యుమెంట్లు తీసుకోవడానికి బయటికి వెళ్తారా అనేది దట్స్ నాట్ ద, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్. సో నేను ఎట్లా బిల్డ్ చేస్తానంటే, మై మామ్ మళ్ళీ ఇండియాకి వచ్చి ఇవన్నీ చూడగలిగితే హౌ కెన్ ఐ, నేను ఎట్లా బిల్డ్ చేయగలను సో షీ కెన్ యూజ్ ఇట్ అని. సో ఈవెన్ ఫిఫ్త్ గ్రేడర్ వాళ్ళకి ఏ క్లారిటీ లేకున్నా, వాళ్ళకి ఏ రకమైన కాంటెక్స్ట్ లేకున్నా కూడా వాళ్ళ ఎంట్రీ వచ్చిన తర్వాత ఈజీగా వాడుకునేటట్టు. కరెక్ట్, రైట్, correct. And so just refining the search parameters makes the search faster, right? And second thing is కొన్ని గవర్నమెంట్స్తో మాట్లాడాము మేము ఇదంతా, లైక్ టు మేక్ ఇట్ ఫాస్టర్ ఐ యూస్ టు టెల్ దెమ్, నేను బెస్ట్ లైట్ బల్బ్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ లైట్ ఇన్ ద వరల్డ్ నేను బిల్డ్ చేయవచ్చు, బట్ ఇఫ్ ద పవర్ ప్లాంట్ ఇస్ టెరబుల్, ఎలక్ట్రిసిటీ పాయింట్ ఏంటి? సో దే హ్యావ్ దర్ ఓన్ లైక్ స్టాండర్డ్స్ అనమాట. ఎన్ఐసిని వాడతారు, లేకపోతే టీసీఎస్ని వాడతారు, లేకపోతే ఇన్ఫోసిస్, ఎవరినైనా వాడండి, ఇట్ డజంట్ మ్యాటర్. ప్రాబ్లం ఏంటంటే ఎవరు డిజైన్ చేస్తున్నారు, దాన్ని ఎవరు బిల్డ్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. ఒక బ్యూరోక్రాట్ అక్కడ కూర్చొని నాకు ఇట్లా కావాలి సిస్టమ్ అనేటట్టు డిజైన్ చేసి అది బయటకు వస్తుందా, లేకపోతే మీరు వెళ్ళి యాక్చువల్గా రియల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ని వెళ్ళి మీరు అడుగుతున్నారా మీకు ఎలా కావాలి, ఏం కావాలి అని. క్లియర్లీ సెకండ్ పార్ట్ అయితే ట్రూ కాదని నేను చెప్పగలను. అది కాకపోతే వీ కెన్ అస్యూమ్ ఫస్ట్ పార్ట్ జరుగుతుందేమో అని, రైట్? బట్ నేను చెప్పను దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్ అని. ఒక టెండర్ సిస్టమ్ అంటారు పార్టిసిపేట్ చేయడానికి, లైక్ వాట్ ఈస్ దిస్, లైక్ ఇప్పుడు సో ద టైప్ ఆఫ్ పీపుల్ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ లేదు. దేర్ థింకింగ్ ఏంటంటే, మనం గవర్నమెంట్ ఆఫీస్కో బ్యాంక్ వెళ్ళి ఒక ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఫాదర్ ఆఫ్, డాటర్ ఆఫ్, బోర్న్ వేర్, బోర్న్ హౌ, లైక్ రిడిక్యులస్ థింగ్స్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మీకు చెప్పండి, మన ఇండియన్ పాస్పోర్ట్లో అడ్రస్ ఉంటుంది, అది మోస్ట్ పీపుల్ ఆ అడ్రస్ కరెక్ట్ కూడా కాదు. వాళ్ళు కాలేజ్ గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఎప్పుడప్పుడు అడ్రస్ పెట్టుకుంటారు. అది నౌ వేర్ దే ఆర్ ఇన్ లైఫ్, ఆ పాస్పోర్ట్లోని అడ్రస్ వాట్ డస్ ఇట్ హ్యావ్ టు డూ? కేవైసీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. మన పర్సనల్ ఇండివిజువల్ డేటానే ఇన్స్టిట్యూషన్స్లో యాక్యురేట్ కాదన్నప్పుడు ప్రాపర్టీ ఎందుకు అవుతుంది? దట్స్ ది అసంప్షన్, రైట్? అండ్ ఆల్సో వన్ అదర్ థింగ్ యుల్ సీ, సేల్ డీడ్లో నీ పేరు ఉంటుంది మీరు కొన్నట్టు, ఈసీలో మీ పేరు ఉంటుంది కొన్నట్టు, ప్రాపర్టీ ట్యాక్స్ బిల్లు మీద ఇంకొకటి పేరు ఉంటుంది. నాకు అమ్మిన రియల్ సినారియో ఇది, నాకు జరిగిందో చెప్తున్నా. నాకు అమ్మినాడి పేరు ఉంది, అది ఇప్పుడు కడుతున్నాడు ప్రాపర్టీ ట్యాక్స్. ఆడు కట్టట్లేదు, లాస్ట్ టైం కట్టింది వాడే. ఓకే, నేను ఇన్ దీస్ టైమ్ మై ప్రీవియస్ గై డిడ్ంట్ పే, నేను వెళ్ళి కడతానికి చూస్తే వాడి పేరు ఉంది, నేను కొన్నాడు. జస్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ కదా. సో ఇప్పుడు ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్ అనేది యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ద డిలిజెన్స్. చాలా స్టేట్స్లో, మహారాష్ట్రలో, ముంబైలో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇదంతా కడతాం. బట్ మనం ఏం చేస్తామంటే, ట్రాన్సాక్షన్ ఉంది అనుకునే వరకు మనం కట్టమయ్యి వదిలేస్తాం. సో ఐమ్ లైక్, అట్లీస్ట్ ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ మీరు చూసారనుకోండి, వెరీ నామినల్ అమౌంట్స్, అంత హై కాదు, రైట్? సో జస్ట్ పే ఇట్. బట్ ఈవెన్ పేయింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ ఇన్ అ లాట్ ఆఫ్ స్టేట్స్. కొన్ని సిటీస్లో ఈజీ, బట్ సేమ్ స్టేట్లో ఇంకో సిటీలో అది కడతాం కష్టం, మున్సిపాలిటీలు. కొన్ని స్టేట్లో ఆఫీస్కి వెళ్ళాలి, ఆన్లైన్ కూడా ఉండవు.
అవును, వెళ్ళి ఒకప్పుడు ఈ సేవలో వెళ్ళి కట్టేవారు. ఐడియా ఉందా, గుర్తుందా? ఈ సేవలో వెళ్ళి కట్టేవారు. ఇప్పుడు అట్లీస్ట్ కొంచెం డిజిటైజ్ అయింది. ఆ పోర్టల్స్ ఎప్పుడు వారానికి 2 రోజులు డౌట్ ఉంటాయి, అదే విషయం. రైట్. అండ్ ఈ ఏజెంట్లు ఉంటారు, వీళ్ళందరికీ చెప్తాము. ఇప్పుడు ఏజెంట్లైనా మనం తీసుకున్నంత వాల్యూమ్ తీసుకోరు, ఎందుకంటే మనం ఆటోమేట్ చేసాం అది. ఆ ఏజెంట్ ఏమనుకుంటాడు, వాడు టైం ఇన్వాల్వ్ అయి ఉంది, వాడు లేబర్ కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో యాక్చువల్ డాక్యుమెంట్ 300 అయితే 3000 ఛార్జ్ చేస్తాడు మీకు. మేము అది ఆటోమేట్ చేసాం కాబట్టి మేము తక్కువ ఛార్జ్ చేస్తాం. కొంతమంది పీపుల్ కూడా ఉంటారు, లైక్ గవర్నమెంట్ కన్నా మీద ఎక్కువ ఉంది, గవర్నమెంట్ ఫ్రీగా ఆఫర్ చేస్తుంది. నేను క్లియర్గా చెప్తాను, వెళ్ళండి, వాడండి, తప్పేం లేదు. రైట్, you're paying for convenience కదా. రైట్. నువ్వు పోయి ఇప్పుడు స్విగ్గీలో టైం క్యాలిక్యులేట్ చేసుకోరు. రైట్. ఇప్పుడు స్విగ్గీలో జొమాటోలో పోయి నువ్వు ఆర్డర్ ఇచ్చేదానికంట నువ్వు అక్కడ హోటల్కి వెళ్ళి కొనుక్కుంటే నీకు ఆబ్వియస్లీ ప్రైజెస్ తక్కువ ఉంటాయి. స్విగ్గీ జొమాటో నీకు రైడింగ్ ఫీజ్ వేస్తుంది. నీకు ఎందుకు వేస్తుంది? అక్కడ క్లియర్గా కన్వీనియన్స్ ఫీ అని రాసి ఉంటుంది. ఎందుకు రాస్తుంది? నీ కన్వీనియన్స్ కోసం. రైట్. రైట్, ఇక్కడ కూడా అంతే. బట్ నా బిగ్గర్ క్వశ్చన్ ఏంటంటే, ది ఎంటైర్ ప్లాట్ఫామ్ ఇస్ బిల్ట్ అపాన్ ఈ డైనోసార్ ప్లాట్ఫామ్స్. ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్స్ లేక డైనోసార్ ప్లాట్ఫామ్ చెప్తాను. సమ్ ఆఫ్ దెమ్ existing sources, we bring them together. Konni they don't exist, we created on our own. సో ఎలా రిట్రీవ్ చేస్తున్నారు? బికాజ్ మీరు లైక్ నేను జస్ట్ టెక్నికల్ టర్మ్స్ మాట్లాడుతుంటే ఒక ఏపీఐ కాల్ చేస్తాం, ఏపీఐ కాల్ నుంచి వాళ్ళు రిటర్న్ ఇస్తున్నాడు, డాక్యుమెంట్ వస్తుంది, నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. మోస్ట్ స్టేట్స్ కి, ఇన్ఫాక్ట్ నియర్లీ ఆల్ స్టేట్స్ విత్ ఎక్సెప్షన్ ఆఫ్ మేబీ 1 or 2 APIs కూడా లేవు. మరి ఎలా స్టేట్స్ కూడా API క్లోజ్డ్ అండ్ గవర్నమెంట్ రిలేషన్స్. అవును, లాట్ ఆఫ్, సో ఐ హ్యాడ్ టు స్పీక్ విత్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ బిఫోర్. సో గవర్నమెంట్ ఇస్ గివింగ్ వాళ్ళ ఒక డేటాబేస్ యాక్సెస్ ఇచ్చారా మీకు? గవర్నమెంట్ ఎప్పుడు అట్లా ఇవ్వదు మళ్ళీ. అట్లీస్ట్ దే నో మనం ఆపరేట్ చేస్తున్నాము అని. సో యాజ్ లాంగ్ యాజ్ మనం బౌండ్స్ లో ఆపరేట్ చేస్తే దెన్ దట్ ఫైన్, నాట్ అ బిగ్ డీల్. ఎందుకంటే we're not the only ones built on different types of platforms. Lot of companies in India, UPI అయినా ఏదైనా, they're all like built on existing data sets. UPI అంటే కొంచెం regulated, అది different story, but even lot of other ones, you don't need regulation for open data sets. రైట్. ఇప్పుడు అంటే గుడ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు ChatGPTలో నీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తావు, రైట్? యూఆర్ ఫీడింగ్ ఇట్, it's open, you've given it. Government anyway is making it available. You can normally as a user SROకి వెళ్ళి నువ్వు ప్రాపర్టీ తీయొచ్చు, ఆన్లైన్ గవర్నమెంట్ పోర్టల్ మీద తీయొచ్చు, మీ సేవ దగ్గర నుంచి కూడా తీయొచ్చు. దిస్ ఈజ్ జస్ట్ అనదర్ ఛానల్. వాళ్ళు ఏజెంట్కి ఏం పర్మిషన్ ఇచ్చాం మనం వెళ్ళి SRO నుంచి తీసుకోవడానికి? సో మీరు వెళ్ళి గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి యూ గైస్ ఆర్ ఆటోమేటిక్లీ పుట్టింగ్ ఇట్ అండ్ యూ గెటింగ్ ద డాక్యుమెంట్స్ అక్కడ నుంచి? Yeah, some of them. Some we have government permission. Okay. That's not available to others. In some states, in some departments. Some have given us access to an API. So APIs unna kuda open APIs kaadu. Others we automate the systems anamata. Okay. So it's a combination. సో ఒక్కసారి ఆ డాక్యుమెంట్స్ అన్ని వచ్చిన తర్వాత మీ ఇంటర్నల్ సిస్టమ్స్ లో ఏమవుతుంది? We just show it in real time. We don't archive it. ఎందుకనంటే డైనామిక్ డాక్యుమెంట్స్ ఉంటాయి మీకు. సో వన్ ఇష్యూ ఐ కెన్ టెల్ యూ ఏంటంటే, గవర్నమెంట్ సర్వర్స్ చాలా డౌన్ ఫ్రీక్వెంట్గా. అండ్ అవి డౌన్ అయినప్పుడు, ఎప్పుడు డౌన్ అవుతే ఒక ప్యాటర్న్ ఉండదు, ఎప్పుడు వెనక్కి వస్తుందో కూడా వాళ్ళు చెప్పరు. హెల్ప్ డెస్క్ ఎక్కడ ఉంది? ఏ గవర్నమెంట్ హెల్ప్ డెస్క్ ఉంది చెప్పండి, రైట్? లైక్ సో ఇన్ దాట్ సినారియోలో ఏమవుతుందంటే, లెట్స్ సే, అండ్ ఇట్స్ నాట్ అన్యూజువల్, వీవ్ సీన్ దిస్, some government records have been down for entire 2 weeks up to a month, inaccessible to people for whatever reason. And so ఆ టైంలో లెట్స్ సే నేను స్టోర్ చేసి మీకు చూపించాను అనుకోండి, ఆ డాక్యుమెంట్ ఫాల్స్ అవుతుంది, ఐ లూజ్ మై ట్రస్ట్ కదా. లైక్ ఈ సేమ్ టైంలో ఈసీ ఉందనుకోండి, ఇట్స్ కంటిన్యూస్ చైన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. నేను ఓల్డ్ ఈసీ చూపించాను అనుకోండి, when the server is down, that means it's not an authentic document. Correct. So by showing, it's okay to not show something, but showing a document that's not true damages my brand. So that is why there's no need for us to store, and we don't store. We retrieve it in real time and show it to you. And you can store it if you want. Right. So let us say, okay, fine. So that comes to my next question. App lo el chuste,
మీరు అన్నట్టు సర్వే నంబర్ యూస్ ఏ గవర్నమెంట్ వెబ్సైట్ కి వెళ్ళినా కూడా సర్వే నంబర్ ఇస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ సెర్చ్. ఓకే, మీ యాప్ లో వచ్చినప్పుడు మనకి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ సెర్చ్ ఉంది. అంటే రైట్ ఫ్రమ్ సర్వే నెంబర్ అయినా అవనండి, అడ్రస్ అయినా అవనండి, హోమ్ ఓనర్ జస్ట్ పేరు పెడితే హోమ్ ఓనర్ నుంచి అయినా అవనండి, ఇంకా మల్టిపుల్ కేటగిరీస్ అయినా. ఒకవేళ మీరు డేటా స్టోర్ చేసుకోకపోతుంటే హౌ ఆర్ యూ ఏబుల్ టు హ్యావ్ ఎ కన్సాలిడేటెడ్ డేటాబేస్? ఎసెన్షియలీ అది కూడా మీరు టైప్ చేస్తున్నప్పుడు యాప్లో మీరు నోటీస్ చేయవచ్చు నేమ్స్ చేంజ్ అవుతుంటాయి. దట్ మీన్స్ ఇట్స్ రీడింగ్ ఇట్ ఇన్ రియల్ టైమ్. వెరీ డిఫికల్ట్ టు బిల్డ్. మీరు అడిగారు వై నోబడి ఎల్స్ హ్యాస్ దట్ ఇన్ ఇండియా అని. మ్యాపింగ్ కూడా మీరు ఒక అడ్రస్ పెడితే మీకు ఈసీ వస్తుంది అనేది ఎవరికి లేదు ఇండియాలో. వీ బిల్డ్ దట్. ఇట్ వాస్ డీప్లీ టెక్నికల్ అండ్ ఛాలెంజింగ్. ఇమాజిన్ టేకింగ్ టుగెదర్ మ్యాప్స్ ఆఫ్ ఆల్, అన్ని మ్యాప్స్ స్టేట్లో డిఫరెంట్ సిటీలు మున్సిపాలిటీస్లో అంతా తీసుకొని స్టిచ్ టుగెదర్ చేసి దాని మీద కోడింగ్ చేసి మా ఓన్ మ్యాపింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. అది యూజ్ చేయాలంటే లైక్ దట్ ఈస్ అ పార్ట్ గవర్నమెంట్ డిడ్ంట్ ప్రొవైడ్. నథింగ్ ఈస్ దర్. సో రీప్రొడక్షన్ అనేది, లైక్ ఐ కాల్ ఇట్ ద రీప్రొడక్షన్ థింగ్, దట్స్ అ లోయెస్ట్ ఆఫ్ కేస్. ఎనీబడి అండ్ పీపుల్ విల్ ట్రై టు కాపీ చేయడానికి ట్రై చేస్తారు ఇదంతా. I don't care because they don't understand that this is an entry point to something else on a longer product roadmap. ఎవరన్నా కాపీ చేయడానికి ట్రై చేసి అనుకోండి సేమ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ, ఫస్ట్ వెరీ డిఫికల్ట్ ఫర్ దమ్ టు బిల్డ్. సెకండ్, దే వోంట్ సీ ద మెట్రిక్స్ దట్ వాళ్ళకి కావాల్సినవి టు మేక్ ఇట్ అ వెంచర్ బ్యాక్ స్టార్ట్అప్. చాలా మంది వచ్చారు కాపీ చేయడానికి, చాలా మంది వెళ్ళిపోయారు, చాలా మంది ట్రై చేశారు. ఇట్ వాజంట్, అన్లెస్ ఒక లాంగర్ రోడ్ మ్యాప్ అండ్ విజన్ ఉంటాయి కానీ జస్ట్ కాపీయింగ్ వోంట్ వర్క్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కంపెనీలు మా ఎగ్జాక్ట్ కాంటెంట్, మెసేజింగ్ అండ్ ట్యాగ్ లైన్స్ కూడా కాపీ చేశారు. అండ్ దట్స్ ఓకే. బట్ లైక్ ఐ సెడ్, సింపుల్గా చెప్పాలంటే ఐ కెన్ హైర్ అవే దర్ ఎంటైర్ టీమ్. రైట్, ఒక కంపెనీ ఉంది ఫర్ ఇన్స్టెన్స్, they were doing some whatever. All I had to do was flyers print out చేసి I said I'll give a 3 times salary hike to everybody in the company. If you're not venture backed, equity సరిగ్గా లేదనుకోండి, then what will people stay for? ఎందుకుంటారు? It is very easy in this space to just wipe out a company. But sometimes అది ఐ లెర్న్, గోలారీలో లెర్న్ చేశాను ఇది, ఒక యూనియన్తో ఫైట్ చేసేటప్పుడు. నువ్వు బతికినేస్తావు, ఎందుకంటే కొన్ని యాంగిల్స్లో నువ్వు వాళ్ళు డిఫరెంట్ అప్రోచ్ తీసుకున్నప్పుడు నువ్వు లెర్న్ చేసుకోవచ్చు. సో దే డూయింగ్ ఫ్రీ ఏబీ టెస్టింగ్ నాకు అది, బికాజ్ ఐ నో దే వోంట్ నా స్కేల్కి రీచ్ అవ్వరు వాళ్ళు అనేది, బికాజ్ యూ కెన్ టెల్ బై హౌ ఒకళ్ళు డిజైన్ చేస్తున్న ప్రోడక్ట్ అనేది వాళ్ళ కల్చర్ ఏంటి అని. మా వన్ ఆఫ్ అవర్ కల్చరల్ టెనెట్స్ ఏంటంటే డూ హార్డ్ థింగ్స్, డూ దెమ్ వెల్. లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే సింపుల్ ఎడ్జెస్ చూసుకొని దే బిల్డ్ అరౌండ్ ద ఎడ్జెస్, క్విక్ థింగ్స్ అండ్ ట్రై టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫీచర్స్. బట్ ఇఫ్ ఇట్స్ నాట్ హార్డ్, మీరు ఆ కాంపిటెన్సీ బిల్డ్ చేసుకోలేరు మీ కంపెనీలో. ఇఫ్ ఐ టోల్డ్ యూ ఫస్ట్ సర్వే నెంబర్ ఏ తెలీదు, బట్ ఐ వాంట్ యూ టు బిల్డ్ ఒక సిస్టమ్ బిల్డ్ చేయాలి, మీరు అడ్రస్ పెడితే మీకు టైటిల్ డాక్యుమెంట్స్ వచ్చేటట్టు అని, లాట్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఇంజనీర్స్ వుడ్ సే impossible. Right? But my team, that's when they say it, that's literally on our wall. And they're going to do it. They're going to figure out a way. There is no such thing as naku telidu nen cheyaledu anedi Landeed lo. So they'll go to the ground. We have, field operators as well. We go and procure the documents. We take pride in speed. Rende important, Vivek, like recent documents aithe faster than anyone else. కొన్ని డాక్యుమెంట్స్ అయితే పీపుల్ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్. సో ఐ సే we're in the 4th dimensional business. Time is a very important factor for us. Your greatest skill is how far back you can go in time to get that document. 1940s నుంచి కూడా ప్రొక్యూర్ చేసాం డాక్యుమెంట్స్. It's an antiques business. Right? So time is very important. The value, that document is super valuable. And people sometimes for a single document కూడా 1.5 lakhs pay చేస్తారు, 2 lakhs pay చేస్తారు. See, అది మాన్యువల్గా చేయాలంటే యూ కెన్ డూ ఇట్, బట్
టెక్ అప్రోచ్, కొంచెం టెక్ ఫస్ట్ అప్రోచ్ ఉంటే నీ ఫీల్డ్ ఆఫ్ అటాక్ నువ్వు నేరో చేయగలవు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అది రావటానికి అని. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఫోరెన్సిక్ వర్క్, డిటెక్టివ్ వర్క్ లాగా. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో యా, బట్ so I don't know what we were talking about, but originally, but that's how the business has been, just procuring fast, making sure we do well, but ultimately endante nee property transactions faster ga jaragali. Right. So the question I ask is, neeku biryani 10 minutes lo ivalu vastunte document neeku endukante time pattali ani. Second question I ask my team is, morning technically I can ఒక అపార్ట్మెంట్ నేను న్యూయార్క్లో ఇవాళ బై చేసి మార్నింగ్, టుమారో ఈవినింగ్ నేను సెల్ చేయగలను, టెక్నికలీ ఫీజిబుల్. అది నేను ఇండియాకి ఎలా తీసుకురాగలను? అప్పుడు నేను తీసుకొచ్చాను అనుకో, ఈ హోల్ మార్కెటే చేంజ్ అయిపోతుంది ఇన్ డైనామిక్స్. ఇప్పుడు యంగ్ పీపుల్ చాలా మంది ఎక్విటీస్లోకి వెళ్తున్నారు. ఎందుకని? బికాస్ ఇట్స్ ఈజీ టు ఎంటర్, ఈజీ టు ఎగ్జిట్, ఈజీ వెన్ ఎవర్ యూ వాంట్ యూ ఎగ్జిట్. రియల్ ఎస్టేట్ లో ఆ ప్రాబ్లం ఎప్పుడు ఉంది కదా, లిక్విడిటీ ఉండదు, మినిమం టికెట్ ప్రాబ్లం కూడా కదా. అవును, 10,000 తో నువ్వు వెళ్ళి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు, ల్యాండ్ లో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తావు కదా. సో బై డూయింగ్ దట్ మనం ఫాస్టర్ గా వి సీ ఇట్ ఇన్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్ ఉన్నప్పుడు వి సీ ఇట్, ద ఈజియర్ ఇట్ ఈస్ నువ్వు ఒక మార్కెట్ లోకి ఎంటర్ అవడానికి, ఎగ్జిట్ అవడానికి, ద మోర్ వాల్యుబుల్ ఆ ఎంటైర్ యాసెట్ క్లాస్ అవుతుంది ఫ్యూచర్ లో. లిక్విడిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వాల్యుయేషన్స్ కదా. రైట్. సో దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ. సో ఆ యాప్లో ఉన్నప్పుడు ఒక ఫీచర్ ఏంటంటే, యూ కెన్ సర్చ్ ఒక పర్సన్ పేరు ఎంటర్ చేస్తే యూ కెన్ సర్చ్ ది ఎంటైర్ థింగ్. ద వే ఐ సీ ఇట్స్ ద డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా వరకు అది ఇట్ ఈజెస్ మై జాబ్. ఇప్పుడు లైక్ నేను దీని రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను కోరాలో చూసామాట, ఇలా ఎక్కడైనా ఉందా అని. దెర్ వాజ్ నథింగ్. గూగుల్ చూసాను, దెర్ వాజ్ నథింగ్, ఇక్కడ వరకు లేదు. కానీ కోరాలో ఒక క్వశ్చన్ ఉంది, హౌ డు ఐ సర్చ్ బై ఏ పర్సన్స్ నేమ్ ప్రాపర్టీస్ అని చెప్పి. కోరాలో క్వశ్చన్స్ కంటే కదా ఆన్సర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ స్టోరీస్ ఉంటాయి కాబట్టి. ఒక స్టోరీ ఏంటంటే, నీకు ఎందుకు ఫస్ట్ వచ్చి కామెంట్, అసలు నీకు ఎందుకురా, నేనేం కొనుక్కుంటే నీకు ఎందుకు, నువ్వేం కొనుక్కుంటే నాకెందుకు. కిందకి వెళ్తే అడిగింది వాడు చెప్పింది ఏంటంటే, నార్మల్గా ఇండియాలో అయితే అలా ఉండదు, ఆర్టీఏ పెట్టుకోవచ్చు అని సజెషన్స్ ఇస్తున్నారు. 1% సెడ్ దానికి ఎందుకు నీకు కావాలి అన్నప్పుడు వానికి ఆన్సర్ తీర్చాడంటే, నాకు ఒక బిల్డర్ ఉన్నాడు, ఆ బిల్డర్కి మేము డబ్బులు ఇచ్చాము, వాళ్ళ బిల్డర్ ఏం చేశాడంటే కడతానని చెప్పి పెద్ద అందరికీ హ్యాండ్ ఇచ్చాడు. సో నేను ఏం చేస్తున్నాం, మేము లీగల్గా అప్రోచ్ అవుతున్నాం. సో ఆ బిల్డర్కి వేరే అసెట్స్ ఉంటే ఆ వేరే అసెట్స్ మీద మేము మనీ లాగచ్చు అని చెప్పి నాకు ఆ లిస్ట్ కావాలి, అందుకే అడిగాను అని చెప్పాడు. ఐ థాట్ ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. కరెక్టే ఉంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇంకోసారి తీసుకుందాం. తరతరాలుగా యుగాలుగా మన పేరెంట్స్ మన లైఫ్ని చాలా స్ట్రాంగ్గా కంట్రోల్ చేస్తుంటారు ఇండియాలో. అగైన్ గుడ్ థింగ్, ఒక బ్యాడ్ థింగ్ కూడా. ఓకే, ఇప్పుడు ఏంటంటే చాలా కష్టపడి మనము ఆ ఇండివిజువాలిటీనో ఇండిపెండెంట్గా బయటకు వస్తున్నాం మనం. ఇప్పుడు ఎంత కష్టపడి బయటకు వచ్చి, అరే నాన్న ఏం కొనుక్కున్నావురా, ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా కదా నాన్న, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా వదిలే నాన్న నుంచి, అక్కడి నుంచి ఇప్పుడు వచ్చి నీ పేరు కొడితే ఇక్కడ ప్రాపర్టీస్ కూడా అంతా వస్తుంది, ఇలా అమ్మేసావా. సో దట్ ఈస్ గోనా కమ్ బ్యాక్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ స్కామ్డ్. రైట్. నిన్న కాక మొన్న నాకు తెలిసిన ఫ్రెండ్ అమ్మాయి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ వస్తే, ఆ ఫ్లిప్కార్ట్ ఆర్డర్ బయట ఎవడో ఫోన్ చేసి, మేడం మీ ఫ్లిప్కార్ట్ ఆర్డర్ మీరు పేమెంట్ ఫెయిల్ అయిపోయింది, మీరు 799 రూపీస్ పే చేస్తే నేను మా డెలివరీ బాయ్ పంపించేస్తాను అని చెప్తే, ఆ పిల్ల ఆల్మోస్ట్ 1/2 అవర్ 45 minutes కాన్వర్సేషన్ చేస్తుంది కార్లో ఉన్నప్పుడు. ఏం చేస్తున్నావు నాన్న అంటే, అరే వీడు ఇది ఇప్పుడు స్కామర్ రా, నీకు క్లియర్గా అర్థమవుతుంది అంటే. నౌ ఆ అమ్మాయి ఈజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఆ అమ్మాయి 45 minutes కాన్వర్సేషన్ పెట్టింది ఆ వాడితో 799 రూపీస్ కోసం. ఓకే, అండ్ షీఈస్ 27 years old. ఇదే కాన్వర్సేషన్ మా తాతతో పెట్టి కొంచెం గట్టిగా మాట్లాడితే మా తాత కట్టేస్తాడు, మా తాతకి ప్రాబ్లం రావాలి. ఫ్లిప్కార్ట్ ఆర్డర్కి ఎంత సినిమా ఉంటే, ల్యాండీడ్కి సార్ మీ దగ్గర ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఈ ప్రాపర్టీకి ఇష్యూ ఉంది, దీనికి మీరు ఇంత పే చేయాలి, ఎందుకంటే మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయలేదు. ఒక నలుగురు ఫోన్ చేస్తే నలుగురులో ఇద్దరు హిట్ అవుతారు, ఇద్దరు అయితే మనకి స్కామ్ అయిపోతుంది. సో is it ethical? Again, I know it is right. The question is, ఇది ethical? సో కొంతమంది ప్రివసీ యాంగిల్లో నుంచి, కొంతమంది దీంట్లో నుంచి చెప్తారు,
one thing is, సో గ్లోబల్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్. బెస్ట్ ఇన్ క్లాస్తో స్టార్ట్ చేయడం బెటర్, ఎందుకంటే పీపుల్కి రిలేటబుల్గా ఉంటుంది రాదర్ దెన్ కన్సెప్చువల్ లెవెల్. ఆల్మోస్ట్ ఎవ్రీ వెల్ ఫంక్షనింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్లో వాళ్ళు ల్యాండ్ రికార్డ్స్ ప్రాపర్గా అవ్వటం డెవలప్మెంట్ అయిన తర్వాత రాలా. ఆ ల్యాండ్ రికార్డ్స్ సరిగ్గా ముందు నుంచే ప్రాసెస్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు డెవలప్ అయ్యారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, ఇంక్లూడింగ్ ఇన్ యుఎస్, రైట్? సో ఇప్పుడు మీరు యుఎస్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ బార్లో ఒక అడ్రస్ ఎంటర్ చేశారంటే ఆ ఇల్లు ఎవడు కొన్నాడు, ఎవడు సెల్ చేశాడు, ఎప్పుడు సెల్ చేశాడు, ఆ లోన్ డాక్యుమెంట్ ఏంటి, ఆ లోన్ ఎంత తీసుకున్నాడు కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఫస్ట్ పేజ్. మొత్తం బయటకు వస్తుంది, రైట్? ఇంకోటి చెప్తాం మీకు ట్రాన్స్పరెన్సీ గురించి. మీరు టాప్ 10 ల్యాండ్ ఓనర్స్ ఇన్ యూఎస్ అని మీరు టైప్ చేస్తే అన్ని లిస్టులు వస్తాయి మీకు. టాప్ 10 ల్యాండ్ ఓనర్ ఇన్ ఇండియా అని టైప్ చేస్తే మీకు ఏమొస్తుంది తెలుసు? డిఫరెంట్ కంట్రీలో జీసస్ క్రైస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైల్వేస్ డిపార్ట్మెంట్. దెన్ దిల్ కమ్ అప్ అన్ ఆర్టికల్ అబౌట్ గోడ్రేజ్ కింద ఉంది ముంబైలో, టాటా కంత ఉంది అక్కడ, లైక్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. స్పెక్యులేషన్ మళ్ళీ ఎందుకని తెలియదు మనకు. అది వాళ్ళకెలా తెలుసు? టాప్ 10 క్లియర్గా ఎవరో, ఇంక్లూడింగ్ టు ద డాట్, బిల్ గేట్స్కి ఎన్ని ఎకరాలు కొన్నాడు, ఎంత ఉంది టోటల్గా, జెఫ్ బెజోస్కి ఎంత ఉంది, జెఫ్ మలోన్కి ఎంత ఉంది అని. ట్రాన్స్పరెన్సీ. వాళ్ళకి ఏమైనా హర్ట్ అయిందా? లైక్ దట్స్ అది మనం బిలీవ్ చేయలేదు. ఇండియా డిఫరెంట్ రా అంటారు చాలా మంది. సెకండ్ థింగ్, ప్రైవసీ. రీజన్ పబ్లిక్ ఈ డాక్యుమెంట్స్ చాలా కంట్రీస్లో పబ్లిక్ ఎందుకు ఉన్నాయి అంటే, నెంబర్ 1, అది ప్రాపర్టీ అనేది కన్సెప్చువల్లీ డిఫరెంట్. మనం ఎలా చూస్తున్నాం, మన ప్రాపర్టీ అని చూస్తున్నాం. అది ఆ ప్రాపర్టీ నువ్వున్నా నువ్వు లేకపోయినా అది ప్రాపర్టీయే. అది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పర్మనెంట్. అది అవును. సో ఇట్ ఈస్ అ నెసెసిటీ ఫర్ సొసైటీ. అది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యోర్స్. సో నేను చెప్తాను, లైక్ ఎవరికైనా, ఇట్స్ ఓన్లీ యువర్ టర్న్, ఇట్స్ నాట్ యోర్స్. ప్రస్తుతానికి మీ టర్న్, అది ఎప్పటికీ మీది కాదు. అది ఏ ప్రాపర్టీ అయినా at one point or another చేంజ్ అవ్వాల్సిందే. when it comes to real estate, naturally it will change. So because of that, మీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, అది మీ పర్సనల్. ప్రాపర్టీ ఈజ్ ఒక సెపరేట్ ఎంటిటీ మీకన్నా. మీరు నాది, అది ఇట్స్ మైన్ అనే టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. అండ్ సెకండ్ రీజన్ అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలా కంట్రీస్కి ట్యాక్స్ అసెస్మెంట్కి పబ్లిక్గా ఉంటాం. ఇప్పుడు నేను ప్రాపర్గా నన్ను ట్యాక్స్ చేస్తున్నానో లేదా అనేది కంపేర్ చేసుకోవటం, నేను ఇంకొకరి రికార్డ్స్ చూస్తేనే గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఇట్, వాడికి ప్రాపర్గా పడుతుందా లేదా అనేది మన గవర్నమెంట్ని క్వశ్చన్ అడగాలంటే ఆ రికార్డ్స్ పబ్లిక్గా ఉంటేనే మనం అడగగలం. అవును, కరెక్ట్. అందుకని మిగతా కంట్రీస్లో అన్నిట్లో అవి పబ్లిక్ రికార్డ్స్గా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రికార్డ్స్ అనేది పబ్లిక్లీ యాక్సెసిబుల్. ఆస్ట్రేలియా ఈజ్ ది బెస్ట్ ఇన్ దట్. నేమ్ బట్టి ఏదైనా చేయొచ్చు మీరు. థర్డ్ పాయింట్, లెట్స్ సే మీ ఫస్ట్ 2 పాయింట్స్ కూడా మీరు అగ్రీ అవ్వకపోయినా, థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ సే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జ్ ల్యాండ్ ఓనర్స్ ఇన్ ఇండియా అని అంటే, నేను ట్యాక్స్ పేయర్, ఐ హ్యావ్ ద రైట్ టు నో నా గవర్నమెంట్ ఓనర్షిప్ ఏంటి అని. నేనేమి సీక్రెట్ సర్వీస్ ఇంటెలిజెన్స్ గురించి నేను అడగట్లా. నా ల్యాండ్ నా కళ్ళ ముందు ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నావు. అది నేను ఒక రకంగా ట్యాక్స్ పేయర్ని, నాకు రైట్ ఉంది గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం చేయాలనుకుంటుందని తెలవటానికి. వాట్స్ రాంగ్ ఇన్ గవర్నమెంట్ టెల్లింగ్ మీ, రైట్? ఇదంతా పక్కన పెట్టి మనం పర్సనల్ లెవెల్కి వచ్చామంటే, వెన్ డిడ్ ప్రైవసీ దట్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ పీపుల్ అండ్ హైడింగ్ ఇట్ బెనిఫిట్ ఎనీవన్? మీరు ఒక ట్రాన్సాక్షన్ చేశారు, మీరు ఆ మీరు ఒక డబ్బులు కడుతున్నారు, అది మీరు ఇంకొకరి దగ్గర నుంచి హైడ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఏ సిచ్యువేషన్లో అయితే హైడ్ చేస్తున్నారు మీరు? అది ఒక్క సిచ్యువేషన్ ఏంటి అది బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీ వన్ అనుకోవటానికి? దెర్ కెన్ ఓన్లీ బీ బ్యాడ్, దెర్ కెన్ నాట్ బీ గుడ్. బట్ ప్రైవసీ అన్నది ఈజ్ ఎ పర్సనల్ థింగ్. ఎందుకంటే లైక్ ఐ డోంట్ వాంట్ షో, ఇట్స్ సేమ్ లైక్ ఏంటంటే సేమ్ కాన్వర్సేషన్ సోషల్ మీడియా కూడా వస్తుంది. బట్ వివేక్, ఇట్స్ ఈజీ. ఇప్పుడు నీకు యాక్టర్స్ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ప్రైవసీ ఇంపార్టెంట్ అని అనుకున్నావు అనుకో, ఈవెన్ నేమ్ సెర్చ్ కూడా సరిగ్గా సరిపోదు. ఎందుకనంటే లాట్ ఆఫ్ డెవలపర్స్ అయినా, లార్జ్ కంపెనీస్ అయినా ఇండివిజువల్ పేరు కింద బెటర్. అది
అవును, కరెక్ట్. అదొక కంపెనీ పేరు కింద పెడతాం. కంపెనీ పేరు కింద వస్తుంది. లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే పాలిటిషియన్స్, ఇది రిస్క్, ల్యాండ్ ఓనర్షిప్ ఇదంతా అంటే, లుక్, పాలిటిషియన్ వాడు ఓన్ పేరు కింద పెడితే వాడు డమ్. ఇంకా అవును, చాలా మంది బై నౌ ఆల్రెడీ నువ్వు అట్లా డిస్కవర్ చేయగలం అనుకుంటే పీపుల్ ఆర్ సరిగా ఆలోచించట్లా. అదొక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి అదొక సబ్సిడీ ఉంటుంది ఇంకో కంపెనీకి, దానికి డైరెక్టర్లు ఉంటారు, ఆ డైరెక్టర్లు బట్టి నువ్వు ఆ ఓనర్ ఎవరైనా తెలుసుకోవడానికి నువ్వు ట్రై చేయాలి. అంత పెడుతున్నావు అంటే ఎఫర్ట్, ఎనీవే యూర్ గోయింగ్ టు, ఆడెంత డబ్బులు పెట్టాడు అది క్రియేట్ చేయడానికి, నువ్వు అంత డబ్బులు పెడుతున్నావు అది డిస్కవర్ చేయడానికి అని అర్థం. రైట్, కరెక్ట్. ఫర్ మోస్ట్ పీపుల్ దట్స్ నాట్ పర్సనల్ ఇంట్రెస్ట్. అవును, ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ ఇంట్రెస్ట్. అండ్ పీపుల్ షుడ్, అది మనుషులు మర్చిపోవాలి అసలు. ప్రాపర్టీ అనేది నా ప్రైవేట్, నా ప్రైవసీ అనేది అది. ఎందుకంటే నువ్వు ఈ రోడ్డు మీద ఈ ప్రాపర్టీ పెట్టినప్పుడు రోడ్ అక్కడ ఉంది, నా బిల్డింగ్ ఏమో నువ్వు రోడ్ వైడనింగ్ చేయడానికి నువ్వు కొలాబ్ చేస్తాను అంటావు, ఈ బిల్డింగ్ మాత్రం చుట్టూతో రోడ్ ఇట్లా వెళ్తుంది. రైట్. ఇట్ హ్యాస్ అంటే ప్రతి బిల్డింగ్ కి మనకు ఉంటే దానికి ఒక సోషల్ కాన్సిక్వెన్స్ ఉంది, మనందరినీ స్టేక్ హోల్డర్స్ కి ఎఫెక్ట్ అవడానికి, ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాడా, ప్రాపర్టీ ట్యాక్స్ సరిగ్గా కడుతున్నాడా, ఇదంతా క్వశ్చన్ అడగటానికి, మన ఓన్ నీడ్ కోసం. అది పబ్లిక్ గుడ్. అది ట్రాఫిక్ లైట్ అంత పబ్లిక్ గుడ్ నీకు నాకు, ప్రాపర్టీ రికార్డ్స్ కూడా అంతే. సో పీపుల్ ఆ కన్సెప్చువల్ గా సెపరేట్ చేసుకోవాలి, పర్సనల్ ఏంటి, ప్రాపర్టీ ఏంటి. ప్రాపర్టీ ఆ ఇల్లు వాల్యూ నువ్వు ఓన్ చేస్తున్నావు కాబట్టి దానికి రాదు, ఆ ఇల్లుకి దాని ఓన్ వాల్యూ ఉంది, అది దాని ఓన్ ఎంటిటీ. అది నీ కాన్సెప్ట్ నువ్వు అనుకుంటున్నావు, ఆ ఇల్లు అనుకోట్లా నువ్వు ఓనర్ అని, రైట్? సో ఆ సెపరేషన్ చేస్తే దెన్ పీపుల్ వోంట్ అండర్స్టాండ్, విల్ బి మోర్ క్లియర్. బట్ యా, థింగ్స్ కెన్ హ్యాపెన్. టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ మనం గుడ్గా వాడచ్చు, బ్యాడ్గా వాడచ్చు. చాట్ జీపీటీ స్టూడెంట్స్ ఎగ్జామ్లో కాపీ కొడటానికి వాడచ్చు, ఎగ్జామ్లు రాయడానికి వాడచ్చు, పేపర్లు రాయడానికి వాడచ్చు. అట్ ద సేమ్ టైమ్ కెమికల్ వెపన్స్ డెవలప్ చేయడానికి వాడుకోవచ్చు. ఆర్ నువ్వు నేను ప్రోడక్ట్ బిల్డ్ చేసినప్పుడు ప్రపోజల్గా వాడచ్చు. అది ఆ సోషల్ గుడ్ అనేది మేబీ నేను సమ్ సేఫ్ గార్డ్స్ పెట్టొచ్చేమో ప్రివెంట్ చేయడానికి. బట్ ఎవడు ఏ బిల్ చేసినా ఎదవలు ఉంటానే ఉంటారు. ఆ ఎదవల కోసం నువ్వు మనుషులకి ఇన్ఫర్మేషన్ యాక్సెస్, ట్రాన్స్పరెన్సీ ఆపటం అనేది ఎంత గుడ్డో నాకు తెలియదు. ఆ స్కామ్ కాల్స్ ఫోన్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ గవర్నమెంట్ హెవీలీ రెగ్యులేట్ చేస్తుంది. 2-3 కంపెనీసే డామినేట్ చేసేది మన సెల్ ఫోన్ ఇవాళ. వన్ ఆఫ్ దెమ్ BSNL. గవర్నమెంట్ అంత ఇన్వాల్వ్ అయ్యి ఉండి పర్మిట్స్ ఇచ్చి లైసెన్సులు ఇచ్చి కంట్రోల్ చేయగలిగింది అనుకో, మెసేజెస్ ఏం రాగలవు అని కూడా కంట్రోల్ చేయగలదు. అంత చేసిన తర్వాత కూడా అలాంటి స్కామ్ కాల్ వచ్చి పాపం ఓల్డర్ పీపుల్కి డబ్బులు పోతున్నాయి అని అంటే, నేను ఒక 30-40 మెంబర్ టీమ్ కంపెనీని నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? నేను సింప్లీ ఐఎమ్ బిల్డింగ్, నాకేం కావాలో నేను బిల్డ్ చేస్తున్నాను, మనుషులకి ఏం అడుగుతున్నాను నేను వాళ్ళకి కావాల్సిన బిల్డ్ చేస్తున్నాను. బట్ నా బిలీఫ్ ఏంటంటే, ఆప్టిమిస్టిక్గా మాట్లాడుతున్నానేమో, ఐ థింక్ మంచి పీపుల్ ఎక్కువ ఉన్నారు ఈ స్కామర్ల కన్నా ఎక్కువ అని. వీళ్ళ కోసం నేను ఇది ఆపలేను. సో ఎవరు మీ కస్టమర్స్? లాయర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ వాడతారు. ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్ వాళ్ళకి వాడతాం కన్నా మాదే ఈజీగా ఉంది. రియల్లీ ఓకే. సో దెన్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వాడతారు, ఏజెంట్స్, బ్రోకర్స్, బిగ్ మార్కెట్, రైట్? బ్యాంక్స్ వాడతారు, మాకు బ్యాంకింగ్ కస్టమర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ డెవలపర్ కస్టమర్స్ ఉన్నారు, ఎంటర్ప్రైజ్. సో ఎంటర్ప్రైజ్ రెవెన్యూ ఎక్కువ, అండ్ సర్చెస్ మాత్రం కస్టమర్స్ దగ్గర నుంచి నార్మల్ నీలాంటాళ్ళు నాలాంటాళ్ళు వస్తారు. యా, బై దిస్ టైమ్ వీ మైట్ హావ్ ఐ థింక్ 13-14 million searches చేశాం. How many app downloads? Close to 6 million now. 6 million, 60 lakhs. Yeah. Tell me this. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ తీసుకుంటే, and more importantly, highest rating of all Proptech startups in India. That I've observed. That was like, it was a 5-star rating. Almost close to 5-star ఉండే. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఒక పర్సెంటేజ్ తీసుకుంటే ఇండివిజువల్ యూజర్స్ కి అండ్ ఆల్ దిస్ ఎంటర్ప్రైజెస్ కి వీళ్ళకి ఎంత ఉంది? వాట్ ఇస్ ద రేషియో లుకింగ్ లైక్ in terms of searches? ఎంటర్ప్రైజ్ ఎంత ఉంటాయి searches? మేబీ లైక్ 5-10% ఉంటాయేమో. ఎందుకంటే మన లైక్ బ్రోకర్స్ ఏంటంటే చాలా చెకింగ్ వాడతారు కదా,
Right. Like they'll run tons of searches. అంటే ఇది వరకు లైక్ ఇట్ క్రియేటెడ్ మన ప్రోడక్ట్ ఒక రకంగా న్యూ బిహేవియర్ క్రియేట్ చేసింది. ఇట్స్ సో ఈజీ టు సర్చ్ దట్ వుడ్ ఎంటర్ చేస్తాడు, సెర్చ్ చేస్తాడు, రైట్? ఇది వరకు లైక్ ఇమాజిన్ నువ్వు ఈవెన్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్ ఫ్రీగా అనుకున్నా. నేను ఒకసారి టైం చేశాను మా వాడిని, ఒక 10 ఈసీలు పుల్ చేయ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి అక్కడ కూర్చొని అవన్నీ ఫీల్డ్ ఎంటర్ చేసిన తర్వాత వాడికి 10 ఈసీలు పుల్ చేయడానికి ఆల్మోస్ట్ 1.5 పట్టింది. వాడు ఎక్స్పర్ట్ మళ్ళీ యాప్ మీద హీ డిడ్ ఇన్ like 4 minutes. ఓకే, సో దట్స్ వై ఐ పుట్ 10x faster, 10 times faster అని. రైట్. సో మానిటైజేషన్ మోడల్ ఏంటి Landeed కి? సో ఐ డోంట్ నో. ప్రోడక్ట్ యూసేజ్ లైక్ ఈ సాల్వింగ్ అ ప్రాబ్లం నాకు చాలా ఇంపార్టెంట్. మానిటైజేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్గా కూడా స్టార్ట్ చేయలేదు. వేరెవర్ వీ స్టార్టెడ్ చార్జింగ్ డబ్బులు ఎందుకు చార్జ్ చేస్తానంటే మనుషులకి నేను వాళ్ళకి నిజంగా ఏం కావాలని తెలుసుకోవటానికి. వాళ్ళకి ఇంటెంట్ ఉందా లేదా, టైం పాస్ చేస్తున్నారు. కరెక్ట్, రైట్. సో ఇట్ క్లియర్స్ సిగ్నల్ వస్తుంది నాయిస్లో, అండ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్, రైట్? వీ థింక్ we're trying to monetize. ఐఎమ్ నాట్. నేను ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ డబ్బులు చార్జ్ చేసేది కూడా నేను ఫ్రీగా చేయొచ్చు. అది నేను ఫ్రీగా చేయొచ్చు నేను, లైక్. బట్ పాయింట్ ఏంటంటే మనుషులు కడుతున్నారు అంటే వాళ్ళకి రియల్ నీడ్ ఉన్న అర్థం, లేదా కట్టిన వాళ్ళు ఏ టైప్ ఆఫ్ పీపుల్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ సర్చ్ వాల్యూమ్లో నేను కస్టమర్ పర్పస్ను ఇంటెంట్ని ఐడెంటిఫై చేయాలంటే చాలా టఫ్. లైక్ సంబడి, ఎందుకంటే చాలా వరకు వన్ టైం యూజర్స్ ఉంటారు కదా, రైట్? సో బట్ ద థింగ్ ఇస్ నీకు 14 to I think 1500 రీసెంట్గా సెర్చ్ చేస్తుంటే 1500-2000 searches per hour we do in a particular state, not combined with everything else. దాంట్లో నేను సిగ్నల్స్ అట్లా పికప్ చేసుకోగలను, లైక్ నేను ఫనల్స్ చూడగలను. బట్ టు యాక్చువల్లీ ఐడెంటిఫై ఇంటెంట్ వితౌట్ చార్జింగ్ ఈజ్ వెరీ టఫ్. చార్జ్ చేసిన తర్వాత దెన్ వీ స్పీక్ విత్ ద యూజర్, గెట్ టు నో దెమ్, వాళ్ళ ఇంటెంట్ ఏంటి, వాళ్ళ యూజ్ ఏంటి, వాట్ ఎల్స్ వీఆర్ మిస్సింగ్. దట్స్ హౌ ఐ బిల్డ్ ప్రోడక్ట్. సో యావరేజ్గా ఎన్ని డైలీ యాక్టివ్ యూజర్స్ ఉంటారు యాప్లో? వీ డోంట్, అంటే నేను డైలీ యూజర్స్ మెజర్ చేయను, ఎందుకంటే నా మెయిన్ KPI సెర్చెస్. సో I'm sure like MAU ఇదంతా ప్రాబ్లీ క్లోజ్ టు లైక్ సమ్వేర్ బిట్వీన్ 250,000 to 500,000 ఉంటారు మంత్. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ ద మ్యాథ్, ఒక యాప్ మేనేజ్ చేయడానికి లెటెస్ట్ సే మీకు 1000 డైలీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారంటే మీకు $1,000 ఖర్చు అవుతుంది ఇయర్కి. సో డైలీ, బికాస్ ఆన్ లైక్ వెరీ బ్రాడ్ క్యాల్కులేషన్, మీ AWS కాస్ట్లో, నీ సర్వర్ కాస్ట్లో అన్ని యాడ్ చేసుకుంటాం. Because the more your daily active users you have, more it is. Yeah. Right. So just on this note, your AWS me server cost na they'll say it's going in lakhs. Yeah. Lakhs and lakhs. Yeah. It's closer to 1 crore than lakhs. Crore, yeah, right. Per month. Yeah. Now, subscription model enduku meeru we are not going towards that. Some states kunnai. మహారాష్ట్రలో ఉంది. బికాజ్ ఎనీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కైనా అవనివ్వండి, లేకపోతే ఒక డీసెంట్ రియల్ ఎస్టేట్ కంపెనీకైనా, ఈవెన్ బ్యాంక్ అయినా తీసుకుంటే సబ్స్క్రిప్షన్ మోడల్, ఇఫ్ యూర్ సెలింగ్ ఏ B2B సబ్స్క్రిప్షన్ మోడల్ టు ICICI బ్యాంక్ అండ్ యూర్ కొలాబరేటింగ్ విత్ దెమ్, దే కెన్ ప్రాబ్లీ లే ఆఫ్ ఒక 30% కాంట్రాక్ట్ వర్కర్స్, రైట్? అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ సేవింగ్ ఫర్ దెమ్. ఆర్ యూ వర్కింగ్ టువర్డ్స్ దట్? ఐ డోంట్ నో నేను సబ్స్క్రిప్షన్ మోడల్ ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తానా. I mean, different types of pricing models ఉంటాయి. Sometimes per state. Sometimes subscription looks good. ఒకసారి usage బట్టి pricing looks good. But ఏమవుతుందంటే జనరల్గా లైక్ ఒక టైప్ ఆఫ్ యూజర్స్ ఒక టైప్ ఆఫ్ స్టేట్లో డెవలప్ అవుతారు అప్పుడప్పుడు. ఎవ్రీ స్టేట్ ఈస్ డిఫరెంట్. సో ఎవ్రీ స్టేట్ ఈస్ రన్ లైక్ ఇట్స్ ఓన్ బిజినెస్ ఇన్సైడ్ Landeed. That's why product velocity చాలా ఫాస్ట్గా ఉంటుంది. So there is a person running states and all of this, and those guys వాళ్ళు స్టేట్కి సంబంధించి డిజైన్ చేస్తారు. there are no permissions, no approvals, no budgets. Here we call them it's Amazonలో అనేవాళ్ళు similar model we run. It's called single threaded leaders, STLs అని. They run that particular regions and almost like their own company అన్నమాట. Okay, that's to develop speed. So but yeah, essentially they make decisions on this. Now నేను co-founder లాగా యాక్ట్ చేస్తాను వాళ్ళకి.
దాని స్టేట్లో. బట్ మై ఫోకస్ టుడే ఈజ్ ఆన్ డిఫరెంట్ things. I don't delegate, first of all. I don't believe in this like things of delegating product and all of that, because product is very close to me. Endukante that's my connection with the customer. But oka state lead chesevado, oka region lead chesevado, he'll make a decision. Sometimes test code chestadu. So he'll say I'll charge 1 month and not charge, different tests that they do. Sometimes nenu free ga undi I'll charge it because I want to test the willingness to pay. If then I'll make it free again. Na main aim entante, first people have to find out that this exists and awareness. Endukante nu na billboard lu yenni ekkada chodo, we're not very good at marketing. We're good at product build cheyatam, like, and also we're not type of people na company lo Landeed la untarante, they lot of them came from GoLorry as well. Diplomatic ga untam maaku teliyadu. That's how they were trained. Straightforward. Yeah. Customer వచ్చిన ఎట్లయినా whatever help they need, even outside to the investors or stakeholders, మార్కెటింగ్ న్యాచురల్గా రాదు నాకు. సో ఫర్ దాట్ రీజన్ వీ కైండ్ ఆఫ్ వాంట్ అవేర్నెస్ టు స్ప్రెడ్. ఇప్పుడు నేను ఒక షేర్ ఫంక్షన్ పెట్టాను యాప్లో, సబ్స్క్రిప్షన్ పెట్టాను అనుకో, అంటే ఓన్లీ పెయిడ్ పీపుల్ కెన్ షేర్ కదా అప్పుడు. దెన్ దట్ కట్స్ డౌన్ మై స్ప్రెడ్. అంటే ఒక ఫ్రీమియం మోడల్ పెట్టచ్చు కదా. ఎనీవేస్ ఆల్రెడీ ఒక ఉన్నాయి ఫ్రీమియం, రైట్? యూ హ్యావ్ ఎ ఫ్రీమియం. నీకు ఒక ట్రయల్ వేసి ఒక 2-3 సెర్చెస్ చేసి తర్వాత పే వాల్ వస్తుంది. రైట్, దట్స్ ఎక్స్పీరియన్స్. వాట్స్ ద విజన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కి, ఈ ప్రాపర్టీ టెక్నికల్ ప్రాప్టెక్ అన్న ఒక సెగ్మెంట్ కి? వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ యువర్స్? వీ హ్యావ్ అ జోక్ ఇన్ సైడ్ ద కంపెనీ. చాలా మంది అడుగుతారు ల్యాండ్ లిస్టింగ్లు ఇవన్నీ ఎందుకు జరుగు ఇదంతా అని. ఈజీ వే టు క్రాస్ సెల్ కదా. రైట్, యా, ఫర్ యూ. Right. I said, see, 99 acre. I mean, not to point names. I'll say, okay. Probably the inside joke is 99 acres has probably never sold an acre, and no broker definitely has brokers. Right? And real estate is already a low trust market. Oh no. And your very name is implying something else than what it is. Right? So మా కంప్యూటర్స్ ఉన్న ఏదన్నా, ఇప్పుడు నా నేమ్ అన్నా అనుకోండి ల్యాండీడ్, ఇప్పుడు మన బ్లాగ్ రైటింగ్స్ మీరు చదివారనుకోండి, చాలా వరకు పర్సనల్ పీపుల్ స్టోరీస్ నుంచి వస్తాయి. లైక్ పీపుల్స్ నేమ్ పెడతాం. ఎందుకనంటే ద టిపికల్ లిటరేచర్ అండ్ రీడ్ ఆన్ రియల్ ఎస్టేట్ ఎంత బోరింగ్ అంటే, లైక్ ఇట్స్ లైక్ అ గైడ్ ఒక రకంగా, అండ్ దోస్ ఆర్ నాట్ ఈవెన్ గుడ్. ఐఎమ్ లైక్ ఒక లేమ్యాన్ అర్థం కాకపోతే మనం ఏం బిల్డ్ చేస్తున్నాము, ఏం రాస్తున్నామని. యూ సెడ్ ఎర్లియర్ చాలా సింపుల్గా ఉండాలని. వైసీ ఆల్సో టీచర్స్ అస్ దిస్. నువ్వు చేసేది నీ 10-year-old నెఫ్యూకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే నువ్వు చేసేది నీకే సరిగ్గా ఏం తెలీదు అని అర్థం. చాలా మంది ఫ్యాన్సీ బజ్ వర్డ్స్ ఇవన్నీ వాడతాం, అది కాదు. అండర్స్టాండ్ ద బిజినెస్. సో లిస్టింగ్స్ అనేది ఐ డోంట్ ఫీల్ ఇట్స్, ఆ ల్యాండ్ పిక్చర్లు తీసుకొని మీరు పీపుల్ పిక్చర్తో రిప్లేస్ చేస్తే అది మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ అవుతుంది. రైట్? సేమ్ కంపెనీ, కరెక్ట్, సేమ్ కంపెనీ, రైట్? ఒకటే మార్కెట్ ప్లేస్. అది నువ్వు మనుషులు నమ్ముతున్నావా, ల్యాండ్స్ అమ్ముతున్నావా అని ఇష్టం. దాని వాల్యూ ఎంతో నువ్వు పెడతావు, లేకపోతే డౌరీ ఎంతో పెడుతున్నావు, రైట్? లైక్ పిక్చర్ మారుతున్నావు, ల్యాండ్ పెట్టి మనుషులు. అది టెక్నాలజీ కంపెనీ అంటామంటే కొంచెం కష్టం, రైట్? క్లాసిఫైడ్స్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ తీసుకెళ్ళి మనం కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తే టెక్నాలజీ కంపెనీ అవుతుందా? అవ్వదు. ఇట్స్ న్యూస్ పేపరే, యూ జస్ట్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్. రీప్రొడక్షన్, రైట్? లైక్ దట్స్ అ వెరీ లో బార్. ఈవెన్ ఫర్ మీ, నేనేం ప్రౌడ్ కాదు గవర్నమెంట్ చూపించేది నేను మళ్ళీ చూపిస్తాను ఇదంతా అని. బట్ ఐ అండర్స్టాండ్ అదొక హుక్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు యూజ్. దట్స్ వై ఐఎమ్ డూయింగ్ ఇట్. బట్ కంప్యూటర్ స్క్రీన్ ఎక్కడ పెట్టి న్యూస్ పేపర్ అక్కడ పెట్టి రెండు ఒకటే ఇది టెక్నాలజీ కంపెనీ అంటే ఇట్స్ క్వైట్ డిఫికల్ట్, రైట్? సో ఎసెన్షియలీ వెన్ వీ థింక్ అబౌట్ వాట్ వీ డూ, ఐఎమ్ persistently focused on 2 things. One, మీ ప్రాపర్టీ మీద నేను ఒక బ్లూ టిక్ మార్క్ ఎలా క్రియేట్ చేయగలను, అంటే ఈ ప్రాపర్టీ వెరిఫైడ్ క్లీన్ అని. ఆ స్టేటస్కి ఎలా తొందరగా తీసుకురాను. అది తీసుకురాగలిగితే మీ ప్రాపర్టీ ఇవాళ మీరు కొందే పొద్దున్నే రేపు రాత్రికల్లా ఎట్ట క్లీన్గా అమ్మేటట్టు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలను. దీస్ ఆర్ మై విజన్స్.
ఎందుకంటే అది ఇంపార్టెంట్, ఎందుకంటే అప్పుడు రియల్ ఎస్టేట్ అనేది మన లైఫ్లో ఒక థింగ్ లాగా డిసప్పియర్ అయిపోవాలి. అది ఒక ఇట్ షుడ్ బి ఇన్విజిబుల్. ఆటోమేటిక్గా నేను సెల్ చేస్తున్నాను, నేను బై చేస్తున్నాను, సెల్ చేస్తున్నాను, బై చేస్తున్నాను. మీరు స్టాక్స్ తీసుకున్నారు అనుకోండి, మీరు జీరో దగ్గర గురించి ముందు మాట్లాడారు కదా, మీరు ఐటీసీ స్టాక్ కొన్నప్పుడు అది మీ బ్రోకరేజ్ అకౌంట్లో ఉన్నప్పుడు ఓర్ని అమ్మ ఐటీసీ స్టాక్ నిజంగా నాదా కాదా అని మీకు డౌట్ రాదు. దాని వాల్యూ ఎంత ఇన్ రియల్ టైంలో మీకు డౌట్ రాదు. మార్కెట్లో ఫీడ్బ్యాక్ ఉంటుంది, రైట్? ఆ షేర్లు మళ్ళీ ప్రొటెక్ట్ చేయడానికి మీకేమీ లేదు, అది బ్రోకరేజ్ అకౌంట్లో ఉంది, రైట్? అది దానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేదా, సెక్యూరిటీ గార్డ్ని పెట్టాలా లేదా అనేది మీకు, మళ్ళీ అమ్మితే దాని ట్యాక్స్ ఫైలింగ్లు ఎలా చేయాలనేది ఆటోమేటెడ్. ప్రాపర్టీలో సేమ్ థింగ్ తీసుకెళ్ళి బ్రోకరేజ్ అకౌంట్ అనుకోండి, అది ఒక ఐటీసీ స్టాక్ అని అనుకోండి. హౌ కెన్ ఐ గెట్ ఇట్ దర్? అది నేను తీసుకురాగలిగితే మీ ట్రాన్సాక్షన్స్ ఈజీగా అవుతాయి, ఫాస్ట్గా అవుతాయి, మార్కెట్ ఓపెన్ అప్ అవుతుంది, మోర్ పార్టిసిపేషన్ వస్తుంది, మోర్ యంగ్ పీపుల్ వస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో నువ్వు ఒక నెఫ్యూని మీ యంగర్ కజిన్ అడిగంటే లైక్ ఫక్ ఇట్, రైట్? నో, నేను వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను చెన్నైలో ల్యాండ్లో ప్రొటెక్ట్ చేయాలంటే అదొక ఇష్యూ. ఇట్స్ అ ఫుల్ టైమ్ జాబ్. అది మనుషులకి చాలా మంది అర్థం కాదు. సో ఐ కెన్ టెల్ యూ డేటాలో 98% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ఒరిజినల్గా మేము ఏమనుకునే వాళ్ళం అంటే సెంట్రల్ రిపాజిటరీ ఉండి అందరు యాక్సెస్ చేయగలిగితే భలే ఉంటుంది అని. బట్ దట్స్ నాట్ వాట్ మై యూజర్స్ టోల్డ్ మీ. నేను రీడ్రా చేసుకోవాల్సి వచ్చింది అసంప్షన్. 98% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు చేసే సెర్చెస్ అన్ని వాళ్ళ లొకాలిటీలో కానీ వాళ్ళ రీజన్లో కానీ. అంటే దట్ టెల్స్ యూ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ దట్ ఓన్ ప్రాపర్టీ ఓన్ చేసేవాళ్ళు మల్టిపుల్ స్టేట్స్లో లేదు, వాళ్ళ దగ్గరలో చుట్టుపక్కల చూసుకుంటారు. కరెక్ట్. ఎందుకంటే ప్రొటెక్షన్ ఇస్ అ ప్రాబ్లం ల్యాండ్కి. నీకు రీసోర్సెస్ ఉంటేనే ల్యాండ్ ఓనర్షిప్ ఇండియాలో యాంటీ స్కేల్, అది ఎఫిషియెంట్ కాదు. మల్టిపుల్ స్టేట్స్లో ఉంటాం, నీకు రీసోర్సెస్ ఉంటే తప్ప నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్ చెప్పాడని వెళ్ళి దేహరాదూన్లో కొంటాం, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. నీకు తెలియకుండానే వెళ్ళి నాకు ఇన్ని రీసోర్సెస్ ఉండి నేను మా పక్కన ఫ్రెండ్ చెప్పాల్సి వచ్చింది, ఈడెళ్ళి ఫ్రూట్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు, వాడు జోక్ కూడా వేస్తున్నాడు, నువ్వేం కట్టాలో అని మొన్నటి వరకు ఆలోచించావు, వాడి బిజినెస్ చాలా బాగుందని, వాడే ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ చేశాడు నీకని, రైట్? సో గుడ్, అప్రిషియేటెడ్, మంచి బిజినెస్ చేసుకున్నాడు, లాస్టెడ్ వైల్ ఇట్ లాస్ట్. బట్ దట్స్ ద పాయింట్. హౌ డు ఐ గెట్, నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు వెళ్ళి నీకు దేహరాదూన్లో కొనాలి అని కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? మేబీ ఆ బ్లూ టిక్ మార్క్ చూస్తున్నాయి కదా. సేమ్ థింగ్ లైక్ నువ్వు ఆన్లైన్ ప్రొఫైల్ మీద కూడా ఈడు లెజిటిమేటా కాదా, ఇటు రియలా కాదా అనేది నీకు ఇమీడియట్ గా బ్లూ టిక్ మార్క్ చేస్తుంటే తెలుస్తుంది కదా నీకు. ఆ నిజంగా జస్టిన్ బీబరా కాదా, మనకు తెలిసినాడైనా కాదా అనేది అట్ట నమ్ముతున్నావు నువ్వు, రైట్? సో దట్స్ ది ఐడియా. సో ఐ లవ్ ద ఐడియా ఏంటంటే ఒక యాసెట్ క్లాస్ని ఏదైతే ట్రెడిషనల్గా రియల్ ఎస్టేట్ అన్నది ఒక వెరీ అన్లిక్విడ్ యాసెట్, అంటే దీనికి అన్ని ఒక 30-40 years ఉంచితే కానీ దీన్ని ముట్టుకోకరా అని, అలాంటి యాసెట్ క్లాస్ని యూఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ మోర్ లిక్విడ్. అండ్ దానివల్ల మార్కెట్ ఓపెన్ అవుతుంది అన్న ఐడియా ఇస్ అ బ్యూటిఫుల్ ఐడియా. ఐ థింక్ నేను లాస్ట్ 3-4 days నుంచి మనం ఆడుకున్న నుంచి I was like thinking, okay, what is YIVZ doing with it? This is a very nice big vision. Yeah. ఐ మీన్ నేను చాలా ఆలోచిస్తాను, ఎందుకంటే కొంచెం ఫైనాన్షియల్ మార్కెట్స్ నుంచి కూడా వచ్చాను కదా. వన్ స్టాటిస్టిక్ నీకు చెప్పాలంటే 84% ఆఫ్ హౌస్ హోల్డ్ వెల్త్ ఇండియాలో అకార్డింగ్ టు RBI ఈజ్ ఇన్ ల్యాండ్, రియల్ ఎస్టేట్ ఆర్ ప్రాపర్టీ. ఇన్ US ఇట్స్ 41%. సో మనం ఇండియాలో చాలా మంది ఇప్పుడు కన్సర్న్ అయ్యేది ఏంటంటే, లైక్ నా కన్సర్న్ కాదు, పీపుల్ ఆర్ ఓకే విత్ ఇట్. ద బెట్టింగ్ మార్కెట్ ఈస్ గ్రోయింగ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. పీపుల్ అనుకుంటారు అదో ఎడిక్షన్, ఏదో లైక్ ఇట్స్ వెరీ అట్రాక్టివ్ ఇదంతా అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ద రీజన్ వై. రీజన్ ఈజ్ యంగ్ ఇండియన్స్కి ఇన్నఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ అవెన్యూస్ లేక ఈ క్విక్ రిటర్న్స్ అనేది లైక్ దే స్టార్టెడ్ గెటింగ్ ఇన్. ఎక్విటీ మార్కెట్ కూడా సగం అంతే. అందుకే మార్కెట్ ఇట్లా వెళ్తున్నప్పుడు ప్రతాడు జీనియస్గా కనపడతాం, ఇట్స్ గ్రేట్. ఎక్విటీ మార్కెట్ వెళ్తానే ఉంది పైకి, సో ఎవ్రీబడీస్ గెట్స్ ఇన్. తెలియదు ఏంటంటే బేర్ మార్కెట్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ దట్ లూజ్ మనీ మళ్ళీ వెనక రారు, ఇంకా వదిలేస్తారు అకౌంట్. వన్స్ యూ లూజ్ ఆ ఫ్లోట్ కట్స్ ఎక్స్పెనెన్షియలీ తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి సెకండ్ ప్రాబ్లం ఇండియాలో, లైక్ ద మార్కెట్ రెగ్యులేటర్స్ కానీ ఏదని, న్యాచురల్లీ ఎవ్రీబడి మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు లాంగ్ వెళ్తారు, అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటారు. ఇండియాలో షార్టింగ్ మెకానిజం సరిగ్గా లేదు.
రెగ్యులేటర్ ప్రాబ్లమా, దే కంపెనీస్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద రెగ్యులేటర్ మనకు తెలియదు. బట్ షార్టింగ్ లేనప్పుడు అంటే సమ్ టైమ్స్ నువ్వు బెట్ చేయవచ్చు మార్కెట్ ఆ స్టాక్ కిందకి వెళ్తుందని, ఆ బెట్లు కూడా అవైలబిలిటీ ఉండాలి. అది బ్యాడ్ కాదు, అది మార్కెట్ పైకే వెళ్ళాలని రూల్ ఏముంది. ఆ ఎఫెక్టివ్ మెకానిజం లేనప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేషన్ కూడా వస్తుంది మార్కెట్లో, షేర్ ప్రైస్లో. రెగ్యులేటర్ అది రెడీగా ఉండాలి. మనం కంట్రీలో సిటిజన్స్ అందరినీ వాళ్ళకి ఏం తెలీదు, మనం చూసుకోవాలి వాళ్ళని అన్న టైప్లో బిహేవియర్ ఉంటుంది రెగ్యులేటర్స్ అందరికీ. సేమ్ థింగ్ విత్ మన స్టార్టప్స్ కదా. బైజు రవీంద్రన్ గురించి రాస్తానే ఉన్నారు, స్టార్టప్ ఫౌండర్ ఇది చేశాడు, అది చేశాడు, ఆ కారు కొన్నాడు, ఇది చేశాడు. ఇప్పుడు బైజు కిందకి వెళ్ళినా లేకపోతే 4B నెట్వర్క్స్ ఎవరు రాహుల్ యాదవ్ మొన్న అదేదో నన్ను అడుగుతున్నారు దాని గురించి. నాకు ఒక టైం వరకు వాడు ఎవడో కూడా తెలియదు, వాడి కంపెనీ తెలియదు నాకు, రైట్? సారీ, ఆయన కంపెనీ తెలియదు. సో వెన్ అది జరిగినప్పుడు ఎంతమందిని ఎఫెక్ట్ అయింది? ఎన్ని పబ్లిక్ కంపెనీస్, లార్జ్ కంపెనీస్ ఇండియాలో ఫ్రాడ్ చేస్తూ ఉండి పబ్లిక్ షేర్ హోల్డర్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటే అది ప్రెస్ని కంట్రోల్ చేసి మనం ఆ న్యూస్ని కంట్రోల్ చేయవచ్చు. కానీ ఫౌండర్కి బిల్డ్ చేసేటప్పుడు మనం ఆ కాంపిటెన్సీ బిల్డ్ చేసుకోము. ప్రెస్ని కంట్రోల్ చేయాలి, జర్నలిస్ట్ని కంట్రోల్ చేయాలి అని. సో ఏది కావాలంటే అది రాస్తారు, ఫేవరెట్ టాపిక్. అండ్ పీపుల్కి ఏమొచ్చింది, నెగిటివ్ సెన్సేషన్ వచ్చింది ఇంకా స్టార్టప్స్ అంటే. ఓ నువ్వు స్టార్టప్ అంటావని. నేను ఇది ఒక జోక్ మా మామ్ చెప్పేవాడు. మామ్, నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇండియాకి నాకు కజిన్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేయట్లేదు అని తెలుసు. బట్ బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నావు అని, వాడు ఏం చేయట్లేదు అనుకోండి, రియల్ ఎస్టేట్ అనేవాడు ఆ టైంలో, రైట్? ఇప్పుడు ఆ సేమ్ మనిషి ఏం చేస్తున్నాడు ఏం చేయకుండా ఎవరైనా అడిగాడు అనుకోండి ఏం చేస్తున్నావు, ఇప్పుడు స్టార్టప్ అంటున్నాడు. నువ్వు ఈ ట్రైలే ఫాలో అవుతున్నావు ఏంట్రా బాబు అంటుంది. సో అది మళ్ళీ లాస్ట్కి రెండు కంబైన్ చేసామంటుంది మా మామ్, లైక్ యూనో. బట్ యా, సో ఫనీ థింగ్ లైక్ దాట్ ఈస్ ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? వాళ్ళ బైజూస్లో అందరు ఇన్వెస్ట్ చేసింది వెల్తీ ఫండ్స్ ఫ్రమ్ ద వెస్టర్న్ కార్పొరేషన్. నువ్వెందుకు దాని గురించి వరీ అవుతున్నావు? వాడు నిన్ను ఎఫెక్ట్, ఎంప్లాయీస్ హర్ట్ అయ్యారు, ఓకే. బట్ పబ్లిక్ షేర్ హోల్డర్స్ దగ్గర ఫ్రాడ్యులెంట్ అయిన కంపెనీలు ఇంకా మార్కెట్లో చాలా ఉన్నాయి. రెగ్యులేటర్ ప్రొటెక్ట్ చేస్తున్నా కూడా we're not talking about that. సో ఆ ఇన్వెస్ట్మెంట్ యావెన్యూస్ ఇండియాలో ఓపెన్ అప్ అవ్వాలి అంటే, పర్టికులర్ ఇన్ రియల్ ఎస్టేట్, ఈ వెరిఫికేషన్ లేకుండా ఏ మార్కెట్ తయారు చేస్తారు మీరు? రైట్, ఆ ట్రస్ట్ అనేది బిల్డప్ అవ్వాలి, రైట్? ఎందుకంటే అది లేకపోతే తొందరగా మనుషులు ఎంట్రీ ఎగ్జిట్ అవ్వలేరు మార్కెట్లో నుంచి. మీరు ఇమీడియట్గా ట్రస్ట్ చేస్తారు కాబట్టి యూ విల్ ఇన్వెస్ట్, రైట్? అది నువ్వు ఇన్వెస్ట్ చేసావు, నువ్వు ఎగ్జిట్ అవ్వాలంటే ఇంకొకటి కొనడానికి రెడీగా ఉండాలి. వాడు మళ్ళీ ఆ బ్లూ టిక్ మార్క్ నమ్ముతున్నాడు కాబట్టి వాడు రెడీ టు బై అండ్ యూ కెన్ బి ఫాస్ట్ ఇన్ గెటింగ్ అవుట్. సో అన్లెస్ యూ డూ దాట్, పీపుల్ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఇన్ టు ఎక్విటీ మార్కెట్లోకి వెళ్తారు లేదా బెట్టింగ్లోకి వెళ్తారు. సో దట్స్ ద థీసిస్. హోప్ఫుల్లీ ఆ రియల్ ఎస్టేట్ని అట్లా చేస్తే ద మార్కెట్ విల్ చేంజ్, బెటర్ పీపుల్ విల్ కమ్, more money can be made for everyone involved. That's my hope. So I'm also honest guntanu, like in the sense that chaala mandi like, are you doing it to give back antaru? Bro, like nakem chesaru to give back? Evarikana ivvali nenu. I'm doing it to give, టు మేక్ షూర్ ఇంకొకడు నాలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వకుండా ఉండాలనే రీజన్తో నేను చేస్తున్నాను. కానీ నాకు హెల్ప్ చేసినాడికి నేను హెల్ప్ చేయటం అనేది కాదు. గవర్నమెంట్ ఆఫీషియల్సా, పాలిటిషియన్సే కొంతమంది మా ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ సిస్టంలోనే వర్క్ చేసి అట్లా చేసి హేటెడ్ ఏం లేదు. ఎందుకంటే వాడికి ఆపర్చునిటీ దొరికితే వాడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు. కరెక్ట్. అది నా సిచ్యువేషన్, నా రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ చేసుకోవటం. నేను యుఎస్లో కూర్చొని నేను రిమోట్ కంట్రోల్తో ఇక్కడ నేను ప్రొటెక్ట్ చేస్తాను అంటే దట్స్ స్టూపిడ్. సాక్రిఫైస్ చేసుకోవాలి. నీ ఫ్యామిలీ మెంబర్స్ నీకేమీ అంత అవుట్ ఆఫ్ దేర్ వే వెళ్ళి హెల్ప్ చేయడానికి ఏమి రెడీగా ఉండరు. మా ఓన్ ల్యాండ్ సిచ్యువేషన్లో ఒకళ్ళు ఎవరు పాలిటిషియన్ గన్మెన్ పంపించి ఎవరి దగ్గర నన్ను కూర్చోబెడితే వాడి లైఫ్ వాడి ఫ్యామిలీ లైఫ్ రిస్క్ చేస్తాడా? మా ఫ్యామిలీ మెంబర్ అయినా నా ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడానికి వాడికి ఏమొస్తుంది? నమ్మితే వాడికి ఏమన్నా అందరం పర్సెంటేజ్ ఇస్తున్నామా? రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? ఎంతమంది అక్కడ కూర్చొని మా డాడ్ ఉన్నారులే ఊర్లో అనేది రెడీగా ఉంటారు. కానీ వాళ్ళ డాడ్కి ఏంటి ఆ టైంలో లేదు, అక్కడే ఉన్నారు, ఆ ఊర్లో అందరికీ తెలుసు, ఎవడు ఎంక్రోచ్ అవడు. మీ డాడ్ తర్వాత థర్డ్ జనరేషన్ ఇస్ కమింగ్, అర్బనైజేషన్ ఇస్ హ్యాపెనింగ్.
it's your responsibility almost. For me, my land sell చేయడం చాలా కష్టం, ancestral, ఎందుకంటే ఆల్మోస్ట్ heirloom లాగా, it's a family symbol. అవును. So I don't ever sell ancestral land. Somebody has worked hard for it, done it. I often say, నాకు పక్కన ఫౌండర్ చూసి నేను వాళ్ళలాగా అవ్వాలి, కంపీట్ అవ్వాలని కాదు. My only competition is my great great grandfather. He's built far more than I have. ఆయన చాలా ఎక్కువ బిల్డ్ చేశారు నాకన్నా. That's my only competition. Other than that, I only think the poorest version of me ఎంత అగ్రెసివ్గా ఉంటాడని. The only person I'm scared to నేను కంపీట్ అవ్వాలి అంటే the poorest version of Sanjay. That's very tough. I think about it. నేను అసలు ఏమీ లేకుండా నేను బిల్డ్ చేయాలనుకుంటే ఎంత, what do I have to match him for అని. Yeah, that's a great mindset to have. That's it. Yeah. So I think that wraps it up this time. Yeah. Thanks, Sanjay. Thanks for Awesome. breaking down, man. Thank you. Crazy. It's a crazy ride. And I'm like really very inspired. I don't know about that. Thank you very Appreciate much. it. Thank you.